ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఈరోజు సార్ ఈరోజు, రేపు, ఎల్లుండి కాస్మిక్ వ్యాలీలో వెళ్తున్నారు. సో, అందుకోసం అని చెప్పేసి సెషన్‌ని తీసుకోమని చెప్పడం జరిగిందనమాట. ఈరోజు పునర్జన్మ కాన్సెప్ట్. ఆ పునర్జన్మ కాన్సెప్ట్ మనకు చెప్పడం కోసం అని చెప్పేసి హేమమాలతి గారు రెడీగా ఉన్నారు. సో, ఆ మేడం గారి మాటల్లో మనం పునర్జన్మ గురించి వివరంగా తెలుసుకుందాము. వెల్కమ్ మేడం. వెల్కమ్. వెల్కమ్ మేడం. సో అందరికీ నా వాయిస్ వినిపిస్తోందండి? యెస్ మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మంజుల. ఐ విల్ కంటిన్యూ. ఓకే. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్ అందరికీ కూడా. సో మై సెల్ఫ్ హేమమాలతి. దాదాపుగా 20 ఇయర్స్ నుండి చేస్తున్నాను మెడిటేషన్‌ని. ఆహ్, సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్‌లో కూడా మనకి రామ్తా కాన్సెప్ట్‌లో పునర్జన్మ అనేటువంటిది ఉండదు కదా! ఒక్కసారి ఎవరైనా బుక్స్ ఉంటే గనక న్యూ వెర్షన్‌లో 339 ఓపెన్ చేసుకోండి. మనం దాని మీద నా అవగాహన ఎంతుందో దాని వరకు నేను క్లాస్ చెప్తాను. ఎందుకంటే సార్ అవగాహనతో కంపేర్ చేస్తే ఏ 10% కూడా చెప్పగలనో లేదో. సో నా అవగాహన ఎలా ఉన్నదో, నాకు ఏమర్థమైందో రామ్తా మెడిటేషన్‌లో గాని, ఆ నాలెడ్జ్‌లో అనేది నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఆహ్, అయితే ఈ రామ్తా నాలెడ్జ్‌లో అంటే మనకు చాలా కాన్సెప్ట్‌లున్నాయి. నాకు కూడా చాలా ఇష్టమైంది కూడా ఈ పునర్జన్మ. ఎందుకనేది కూడా నేను చెప్తాను. సో, నేను కూడా ఇప్పుడే వచ్చాననమాట. ఐ యామ్ ద హెచ్ఓడి ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్. సో, ఇప్పుడే వర్కొచ్చి గబగబా ఇంకా నేను 5 మినిట్స్‌లో రెడీ అయ్యొచ్చు. సో, ఇక్కడ మనకి రామ్‌తామ్ మెడిటేషన్ నాలెడ్జ్‌లో మనకి చాలా చాలా చాప్టర్స్ ఉన్నా సరే, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వేరియేషన్‌తో ఉంటది. ఏ ఒక్క దానికి ఇంకొక దాంతో పోల్చడానికేమి ఉండదు. అంటే ఇది వేరు, అది వేరు. అయితే బేసిక్ ఏంటంటే రామ్‌తా నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ముందు మనకొక గట్స్ ఉండాలనమాట. సో, ఆ గట్స్ ఉన్నటువంటి వాళ్ళకి అది ఆటోమేటిక్ ఈజీగా అర్థమవుతూ ఉంటది. ప్రతి దాంట్లోనూ సామ్యత ఉంటది. కానీ మళ్ళీ డిఫరెంట్‌గా గూడా ఉంటది. వ్యత్యాసం ఉంటుంది. 2 సామ్యత కూడా ఉంటది. సో, వీటిలో మనకి పునర్జన్మ అనేటువంటి కాన్సెప్ట్ నేనెప్పుడైనా ఏమైనా క్వెషన్స్ వేస్తుంటే కొంచెం వెంటనే ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అవుతూ ఉండండి. సో, మాస్టర్స్ పునర్జన్మ అనేటువంటిది కాన్సెప్ట్ దగ్గరకొద్దాం. సో, అందరూ కూడా చాలా ప్లెజెంట్‌గా, హ్యాపీగా వినండి. చాలా బరువుతోటి, భయంతోటి లేపోతే ఏదో తెలిసేసుకోవాలి కాదు. జస్ట్ నార్మల్ ప్లెజెంట్‌గా, హ్యాపీగా వినండి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది అలా అయితేనే వెళ్తది. అన్నీ మనకి బరువు బాధ్యత లాంటివే లైఫ్‌లో. సో, మనకు స్పిరిచువాలిటీ కూడా బరువవ్వద్దు ఎప్పుడు. సో, కాబట్టి దాన్ని చాలా తేలిగ్గా, హ్యాపీగా తీసుకోండి. సో, నాకు తెలిసిన కాన్సెప్ట్ ఇందులో కొన్ని పాయింట్స్ చెప్పగలను. ఆ పాయింట్స్‌ని జస్ట్ మనం రివైజ్ చేసుకుంటూ అంటే మెడిటేషన్‌లో మళ్ళీ మననం చేద్దాము. సో, పునర్జన్మ అంటే దానికి అర్థం మనకి తెలుస్తూనే ఉంటది. మళ్ళీ జన్మించడం. అయితే ఇక్కడ మళ్ళీ జన్మించడం అంటే ఏంటి? ముందు ఒక్కసారి ఈ పాయింట్‌కి ఉన్నటువంటి నార్మల్‌గా ఉండేటువంటి భావార్థాన్ని చూద్దాం. జన్మ అంటేనే పుట్టుక కదా! మరి పునర్జన్మ అంటే తిరిగి పుట్టడం. తిరిగి పుట్టడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటది మనకి? చూడండి రాత్రి పడుకున్న తర్వాత మనకేం తెలీదు. మనం ఏమవుతామో మార్నింగ్‌కి ఎలా ఉంటదో ఏం తెలీదు కదా! కానీ మార్నింగ్ అయ్యేటప్పటికి లేచామంటే ప్రతిరోజు మార్నింగ్ మనకి పునర్జన్మ. ఎందుకనంటే ఆ రోజుకి నైట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ అయ్యేటప్పటికి మనం హ్యాపీగా అంటే ఏ మూడ్‌లోనే లేవనివ్వండి. హ్యాపీగా లేవనివ్వండి, సాడ్‌గా లేవనివ్వండి, చాలా ఉత్సాహంతో లేవనివ్వండి, ఏదేదో చక్కబెట్టాలనేటువంటి మంచి జోష్‌తో లేవనివ్వండి. బట్ అది పునర్జన్మ. మనం ఉదయం లేవగానే జరిగేది. మరి ఈ పునర్జన్మ అనేటువంటిది జనరల్‌గా మనకు తెలిసినటువంటి అర్థాలు అది. అయితే ఇక్కడ రామ్‌తా కాన్సెప్ట్‌లో పునర్జన్మ అనేటువంటిది శిష్యుడికి, తనకి జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ అది. దానిని మనం ఆ కన్వర్జేషన్, ఆ సంభాషణ, ఆ కన్వర్జేషన్ చెప్పుకుంటూ కాన్సెప్ట్‌లోకి వెళ్దాం. అయితే మనం ఇప్పుడు అనుకున్నాం కదా! లేచిన ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా పునర్జన్మ. మరి అదే విధంగా అది లైఫ్ కూడా అట్లాగే. అంటే ఈ లైఫ్ అయిన తర్వాత, ఈ బర్త్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బర్త్ ఉంటుంది అని పునర్జన్మ అంటే జననానికి మధ్య పునర్జన్మ ఉన్నదని మనం ఆధ్యాత్మికంగా అనుకుంటాం. అయితే ఇక్కడ రక్త నాలెడ్జ్‌లో ఏంటంటే, మనం నిన్నటి వరకు సార్ చెప్పినటువంటి 2, 3 డేస్ ఆ సెషన్స్‌లో ఏమనుకున్నాం? అసలు పుట్టుక జన్మ అనేటువంటిదంతా గూడా మనం ఆ లెక్క పెట్టుకుంటున్న ఒక లెక్క కావాలి కాబట్టి, చేతిలో మనీ ఉంటే లెక్క ఎంతుంది? ఎంత అయిపోయింది? అని ఎలా కాలిక్యులేషన్ వేసుకుంటామో, అట్లా కాలిక్యులేషన్ వేసుకుంటున్నాం కాబట్టి మన జన్మల్ని కౌంట్ చేసుకుంటాం. బట్ యాక్చువల్‌గా జన్మల కౌంటింగ్ అంతా ఒక్కటే. జస్ట్ ఎప్పుడైతే మనం మూలం నుండి వచ్చామే అప్పుడే మనం స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ మూలంలో ఉన్నప్పుడు మూలం నుండి బయటికి రాగానే సో, అప్పుడు మనకి ఒక ఏకకణ జీవిగా మనం ఉద్భవించాము. సో, అప్పుడే మన జన్మ స్టార్ట్ అయింది. ఇంకా అంతమలే అవ్వడానికి లేదు. అవ్వనే అవ్వదది.
సో దానిని కాకపోతే మనం ఎరుకతో గనక ఉండగలిగినట్లయితే ఆ డెత్ అనేటువంటి దాన్ని మనం ఎదిరించి కూడా మనం ఇదే శరీరంతో సశరీరంతో నిన్న అనుకున్నారు క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చాయి. శరీరంతో వెళ్ళడం అంటే శరీరంతో పాటుగా వెళ్ళడం. అసలు శరీరాన్ని ఎక్కడ మనం వదలాల్సిన పనే లేదు. ఇది శాశ్వతంగా ఉంచుకునేటువంటి ఒక కొత్త బట్టలు ఎప్పటికప్పుడు. కానీ మన నాలెడ్జ్‌లో ఏంటంటే అది అయిపోయిందని, ఇక అయిపోతుంది అని మనం ముందు నుండి వేసేసుకున్నాం. ముందు నుండి చిన్నప్పటి నుంచి కూడా గీతలో కూడా పుట్టినవాడు గిట్టక మానడు. అంటే ఆ వ్యూలో ఆ సమయానికి తగ్గటువంటి పాటది కదా! కానీ దాన్నేం చేస్తున్నాం మనం ప్రతి క్షణం ఆపాదించుకుంటూ వస్తున్నాం. చిన్న పిల్లవాడు రోజు లేట్‌గా స్కూల్‌కెళ్తున్నాడనుకో, "అరే! అలా చేయకూడదురా! ఆలస్యం అమృత విషం. తొందరగా వెళ్ళు ఏం మిస్ అయిపోతావు" అంటాం. మరి అన్నిటికి అదే కుదురుతుందా? ఆలస్యం అమృత విషం కదా! అని చెప్పేసి అన్ని సందర్భాల్లో దాన్ని వాడతామా? నిదానమే ప్రధానం అని కూడా వాడతాం కదా! అట్లాగే సందర్భాన్ని బట్టి చెప్పినటువంటి గీతలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని యూనిక్‌గా వాడేస్తున్నాం. అక్కడే మన పొరపాటు జరిగింది. సో, అక్కడ అంటే డెత్ అండ్ బర్త్ ఈ రెండిటి మీద అవగాహన ఉండగలగాలనేటువంటి కాన్సెప్ట్ నిన్నటి వరకు నేర్చుకున్నాం. అసలు ఈ పునర్జన్మ అంటే ఏంటి? ఉన్నాయా? లేదా? ఏంటనేటువంటిది మనం వీళ్ళ సంభాషణలో తెలుసుకుంటూ వెళ్దాము. దివ్యత్వాన్ని ఆత్మ నేనే అన్న తత్వాన్ని అనుభవించడానికే మళ్ళీ మీరు తిరిగి వచ్చారు. ఆత్మ నేనే అన్న తత్వమే అన్ని తత్వాలను, అన్ని అనుభూతులను ఆలోచనావరణలోని భ్రమం. ఆలోచ ఆలోచనావరణంలోని భ్రమల సర్వస్వాన్ని ఆవరించి ఉంటూ ఉన్న దైవం. సో ఇవన్నీ కూడా మనమే అనుకుంటున్నాం. ఆత్మ నేనే అన్న తత్వమే అన్ని తత్వాలను, అన్ని అనుభూతులను, ఆలోచనలను మనల యొక్క భ్రమలలో ఉండేటువంటి సర్వస్వాన్ని ఆవరించి ఉంటుంది. ఏది ఆలోచనే. మనకి వశిష్ఠ గీత అనేటువంటిది గనక ఒక్కసారి గమనిస్తే ఈ భ్రమ అంటే ఏంటి? మాయ అనేటువంటిది ఏంటి? అనేటువంటిది ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో. వశిష్ఠుడి దగ్గర నుంచి రాముడు తన విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తిరిగి అయోధ్యకొస్తాడు. అయోధ్యకొచ్చినప్పుడు ఆ రాముడు చాలా విషాదంగా ఉంటాడు. విషాదంగా ఉంటే దశరథ మహారాజు అనుకుంటాడు, "ఎందుకు నాయన అంత విషాదంతో ఉన్నావు? నీకు రాజ్యాన్ని అప్పజెప్పాలి, వివాహం, కళ్యాణం చేయాలి. మరి నువ్వు ఇంత విషాదంలో ఉంటే మరి విషాదంలో రాజుగారు ఉంటే ఎంత నష్టం కదా! ఎప్పుడు ఏ శత్రువులొస్తారో, ఎప్పుడు దాడి జరుగుతుందో, ప్రజల యోగక్షేమాలు గమనించడం ఇవన్నీ ఎలా జరుగుతాయి?" అని బాధపడుతూ ఉంటాడు దశరథ మహారాజు. సరే ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి వశిష్ఠుడిని పిలిపిస్తాడు. మహానుభావ, మీరు పంపించిన తర్వాత విద్యాభ్యాసం అయ్యొచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహంతో తన యొక్క విలువిద్యలు కానీ, తన విద్య యొక్క అన్నిటి కూడా అభ్యాసాల్ని ఎంత చక్కగా స్పష్టంగా తెలియచేస్తూ ఆనందంగా ఉండాలి. యుక్త వయస్సుకి కూడా వచ్చాడు కదా! కానీ ఆ యుక్త వయస్సు ఛాయల ఆలోచనలు గాని, తనలో ఉత్సాహం గాని ఏమీ కనపడట్లేదు. నిరాసక్తిగా ఉంటున్నాడు. దానికి ఏంటి ఒకటి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసని దశరథ మహారాజు వశిష్ఠ మహామునిని అడుగుతాడు. అప్పుడు ఆయన, సరే నేను రాముడు తీసుకువెళ్ళి నేను కొంత ఆయనకు ఉపదేశం చేయాలి. మీరు ఆజ్ఞ ఇవ్వండి అంటే, సరే అంటాడు దశరథ మహారాజు. సరే అలాగే వెళ్ళి మాయ గురించి ఎంత స్పష్టంగా చెప్తాడంటే కథలో కథ, కథలో కథ ఉంటుంది. జస్ట్ నాకు కుదిరినప్పుడు నేను అది కూడా కాన్సెప్ట్ ఒకసారి చెప్పాలని అనుకున్నాను. దారపల్లిలో కూడా అనౌన్స్ చేశాను. బట్ తప్పకుండా చెప్తాను. అంటే ఇక్కడ మాయ అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఏంటి అనేటువంటిది స్పష్టంగా తన యొక్క జన్మల్ని ఎలా తెలుసుకోవాలి? ప్రతీది కూడా విడమర్చి వశిష్ఠ మహాముని రాముడికి చెప్తాడు. ఆ కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర ఒక 10 రోజుల పైనే పడుతుంది. అది 20 అవర్స్ కాన్సెప్ట్ అది. సరే కుదిరినప్పుడు సార్ అనుజ్ఞ ఇస్తే గనక నేను చెప్తాను. సరే ఇప్పుడు మొత్తానికి అవన్నీ ఉపదేశం చేస్తాడు. అన్ని ఉపదేశం అయిపోయిన తర్వాత రాముడు ఎంతో అప్పటికి బ్రహ్మజ్ఞానం తెలిసింది. అప్పటి వరకు ప్రాపంచిక విద్యలు, ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి మర్మాలే తెలిసాయే తప్ప, తన సోల్‌లోకి తీసుకోలే. అసలు ఏంటి ఈ జన్మ ఏంటి? ఎందుకు పుట్టాను? ఏంటి? అనేటువంటిది ఆయన అప్పుడు ఆలోచించలా. ఆయనకి తెలియలేదు వాటి గురించి. అంటే దాని లోపలికి తీసుకునేటువంటి ఇది రాలేదు. కానీ ఆయన ఒక్కసారి రాజ్యంలోకొచ్చాక తనకి ఏదో వెలితిగా అనిపించగానే వశిష్ఠ మహాముని మళ్ళీ తీసుకువెళ్ళి ఆ జన్మల కారణం, మాయ ఇవన్నీ కూడా అంటే ప్రతీది మనకు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. చెట్టు, పుట్ట, భూమి అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. మనం వెళ్ళేటువంటి ప్రయాణం ప్రతీది. బట్ అవన్నీ శాశ్వతంగా ఉంటాయా? కానీ కాదు. కానీ మాయే. కానీ మాయ కాదని నిజం కాదంటే కనిపిస్తున్నాయి కదా! ఎలా నిజం కాదంటాం? అంటే నిజంలాగా అనిపిస్తున్నటువంటి మాయే. ఉన్నాయి, లేదు. లేదు, ఉన్నది. రెండిటికి రెండు సమానం. నిన్న సార్ ఏమనుకున్నారు? డెత్ అంటే అన్నోన్ అది. అంటే లేదని కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ నిల్. బట్ ఇట్ ఈస్ వి డోంట్ నో దట్ వన్ అబౌట్. దాని గురించి మనకు తెలీదు అంతే తప్ప. నోన్ తప్ప
అది ఆల్రెడీ నో అన్నమాట. తెలిసిందే. అన్నోనే తప్ప అందులోనే నో ఉంది. అవునా? సో, కెన్ ఓడబుల్. అట్లాగే ఇక్కడ ప్రతీది కూడా ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటది. బట్ లేదు మాయ అనేటువంటిది అర్థం చేసుకోవడానికి అది మామూలు విషయం ఏం కాదు. అలా అర్థం చేసుకోవాలంటే చుట్టూ ఉన్న ప్రకృతి ప్రపంచాన్ని మొత్తాన్ని మాయను అర్థం చేసుకోవాలంటే మనలో ఉన్న మాయను అర్థం చేసుకోవాలి. సో, మనలో మాయ ఏంటి అంటే ప్రతీది అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ కానివ్వండి, మనం చేసే కర్తవ్యం కానీ, పనులు గాని, బాధ్యతలు గాని అందులో పూర్తిగా లీనమవ్వాలి, నిమగ్నమవ్వాలి, ఇష్టంతో చేయాలి. బట్ దేనిని అంటనట్టు ఉండాలి. అదంతే మన కర్తవ్యం. స్ అలా ఉండగలిగినప్పుడు దేని మీద మనకి మమకారం అనేది ఉండదు. ఎందుకని? ఇక్కడ భగవద్గీతలో చెప్తుంటారు. "నువ్వు ఫలాన్ని ఆశించకు, ఫలితాన్ని ఆశించకుండా పని చెయ్యి" అంటారు. ఇక్కడ ఆ ఉపయోగించినటువంటి సందర్భం, అర్థం చేసుకున్న విధానం చాలా పర్యాయపదాలవి. కానీ మన వాళ్ళేంటంటే ఏ పని చేసి ఆశించకుండా ఎలా ఉండాలని వికృతమైనటువంటి అర్థంలో, వికృతమైన భావన చర్చల్లో వెళ్లారు. సో, అది కాదక్కడ. అక్కడ ఫలాపేక్ష లేకుండా ఉండాలంటే, ఫలాపేక్ష లేకుండా ఎలా ఉంటాం? పని చేస్తున్నాం, సాలరీ తీసుకోవద్దా? పని చేస్తున్నాం, దానికి రెమ్యునరేషన్ ఎంతో కొంత తీసుకోవాలి కదా! లేకపోతే ఎట్లాగా? మన జీవనం ఎట్లాగా? ఇక్కడ ఫలాపేక్ష లేకుండా ఉంటే అంటే, ఆ పని చేస్తున్నాం, పని దగ్గర తీసుకున్నాం, దాన్ని మళ్ళీ వేరే కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. నాదిది కంప్లీట్‌గానే దాచిపెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. దానివల్ల అనర్థమే. అవునా? బంగారం గాని, డబ్బు గాని తీసుకొని వెళ్లి దాచి పెట్టేసారనుకోండి. ఏం చేస్తారు దానితోటి? సార్ అంటారు గదా! నాలెడ్జ్ గాని, శక్తి గాని దాచి పెట్టి ఏం చేస్తారు దానితోటి? చాలా ఎనర్జీ వచ్చేయాలండి. చాలా మీరు తెలుసుకోవాలి. ఏం చేస్తారు? ఏం లేదు. ప్రతీది తీసుకోండి, వినియోగించండి. తీసుకున్న ప్రతి దానికి వినియోగించండి. ఏదో విధంగా అది డబ్బు కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, సో, ధనం కానివ్వండి, ఏదైనా సరే తీసుకొని వినియోగించేస్తున్నప్పుడు అక్కడ మమకారం లేనట్టే. మనం నిష్ఫలంగా అంటే ఫలితాన్ని ఆశించకుండా నిష్ఫలాపేక్షతో ఉన్నట్లే అన్నమాట. అది దానర్థం. అంతే తప్ప ఫలానా ఆశించకూడదు అంటే, నేను చాలా గొప్పవాడిని, రూ. 1000 ఇస్తానంటే నేనే వద్దు, ఒక 100 ఇవ్వండి. నాకు రూ. 1,00,000 ప్యాకేజ్ అంటే వద్దొద్దు, నాకు 70,000 ప్యాకేజ్ చాలు అని అనుకోవడం అవివేకం. మనకి ఎంత దక్కాలో అంత దక్కించుకోవడానికి ఒక్క రూపాయి కూడా వదలొద్దు. ఎందుకంటే అది మన కష్టార్జితం. మనం దాని మీద ఎఫర్ట్స్ పెట్టాం. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దాని మీద అపేక్ష అనేటువంటిది లేకుండా నువ్వు దేనికి ఎలా వినియోగించాలో ప్రతి దానికి చక్కగా వినియోగించి, ఆ వినియోగించటంలో ఉన్నటువంటి ఆనందాన్ని స్వీకరించు. అది నీ యొక్క గొప్ప అసెట్ అదనమాట. అర్థమైందా? ఇట్లాగా ఆయన అన్ని ఉదాహరణలు చెప్తూ వశిష్ఠుడు రాముడికి తెలియచేయడంతో అప్పుడు రాముడికి అర్థమవుతుందనమాట. మాయ అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? అంటే అన్నిట్లో ఉంటాం, ఏది మనది కాదు. అలా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటే చూడండి. ప్రతి దాంట్లో కూడా బాధ్యతలు కానివ్వండి, ప్రేమ కానివ్వండి, సమాజంలో ఉండడం కానివ్వండి, మన అసెట్ ఆస్తిపాస్తులు కానివ్వండి, అన్నిటిని కూడా ఈ క్షణం వదిలేయాలంటే వదిలేయగలగాలి. ఈ క్షణం నేను ఏ పనిని చేయడానికి సిద్ధమంటే రెడీగా ఉండాలి కదా! సో, అదనమాట. అది తెలుసుకున్నాక రాముడు ఉత్సాహంతోటి రాజ్యానికి వచ్చిన తర్వాత పట్టాభిషేక కార్యక్రమం ఎలా జరుగుతుందనేటువంటిది అంతా తెలుసు కదా! ఎందుకనంటే ఆయనకి పట్టాభిషేకం చేసుకొని ఇక రాజ్యాన్ని పరిపాలించాలని ఎంతో ఉత్సాహంతో వచ్చాడు. కానీ అక్కడ పట్టాభిషేకం జరిగిందా? లేదు. అడవులకు వెళ్ళాడు. మరి ఆనందంతో ఎలా వెళ్ళగలిగాడు? మామూలుగా ఉండేటువంటి రాజకుమారుడు వెళ్తాడా? ఎంత భోగ భాగ్యాలతో ఉండవలసిన వాడు అన్నీ కూడా తృణప్రాయంగా పక్కన పెట్టేసి, ఏమీ లేకుండా ఒంటి బట్టలతోటి అడవులకి వెళ్తాడు. ఎంత సాధ్యమండి? మనం వెళ్తామా? ఒక రూపాయి వదలాలంటే ఆ రూ. 10 వదలాలన్నా ఎన్నో సార్లు ఆలోచిస్తాం. సహజంగా ఆలోచిస్తామా లేదా? కదా! మరి అలాంటిదండి రాజ్యాన్ని, భోగ భాగ్యాల్ని హంసతూలిక తలపాలను వదిలేసి కూడా వెళ్ళాడంటే, వశిష్ఠుడిచ్చినటువంటి ఈ పునర్జన్మ అనేటువంటి అంటే జన్మలకి కారణమేంటి? మనం నిమిత్త మాత్రంగా ఎలా ఉండాలి? అన్నీ అనుభవించాలి. అన్నీ తెలుసుకోవాలి. అన్నిట్లో ఉండాలి. కానీ కా ఎంతవరకు అనేటువంటిది తెలుసుకొని దాన్ని అంత టచ్ మీ నాట్ అన్నట్టుగా యెస్. టచ్ చేస్తాం అంతే తప్ప ప్రతీది నాకే సొంతం. నాకు తప్ప ఎవరికీ కాదనేటువంటి భావంతో ఉండకూడదు. సో, అప్పుడు ఆయన రాముడు అంటున్నాడు, "ఓకే. నాకు ప్రాప్తం లేదు రాజ్యం. వెళ్ళాల్సిందుంది. వెళ్తాను. నా పితృవాక్య పాలకుడిని కదా! వెళ్తాను" అని చెప్పేసి అనుకుని తనలో తను ఒక మెడిటేషన్ చేస్తున్నాడు. ఆ రోజు రాత్రంతా గూడా. చెయ్యగానే పితృవాక్య పాలన అంటే ఏంటంటే, తండ్రి చెప్పినటువంటి పితృవాక్య పాలన కాదు. తన లోపల చెప్పినటువంటి అంతరాత్మ పాలన, తన ఆత్మ చెప్తోందనమాట. ఏమని? "నువ్వు అడవులకి వెళ్ళాలి. అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలున్నాయి." అంటే అక్కడ ఎంతో మంది మహామునులు రాక్షసుల యొక్క ఘోరమైనటువంటి వికృతమైన చేష్టలకి బలైపోతున్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళ తపస్సును చేసుకోలేకపోతున్నారు. వెళ్లి వాళ్ళని రక్షించాలి. రాక్షస వధ జరగాలి అనేటువంటిది తన యొక్క ఆత్మ తనకి తెలియచేసిందనమాట.
అన్నమాట. దాన్ని పితృవాక్య అంటే మనలో ఉండేటువంటి మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే వెనకాల ఉంటుందో చెప్పేటువంటి ప్రతి మాట కూడా మనకి పితృవాక్యం. ఆయనకే కాదు, పితృవాక్యం మనకి కూడా ఉంటుంది. మన అంతరాత్మను గనక ఓపెన్ చేసుకున్నట్లయితే కొన్ని సాధనల వల్ల. ఓకేనండి. సో అట్లాగా ఈ ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో చాలా చక్కగా అడవికి వెళ్ళిపోయాడు. సో అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి దివ్యత్వాన్నంతా కూడా ఆత్మ నేనే అన్న తత్వాన్ని, అన్ని తత్వాలను, అన్ని అనుభూతులను, ఆచరణాలోచనలను, అంటే నేను ఆత్మ అనేటువంటిది, అంటే ఇక్కడ మనకి అన్ని, ఇది శరీరం తుచ్చం అనడానికి కాదు, బట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ బాడీ. తుచ్చం అంటే ఇక్కడ ఏంటంటే నశించిపోతుందన్న ఉద్దేశంతో చెప్పినటువంటి మాటలు. బట్ అది కూడా కాదండి. సమ్ రీజన్స్ అంటే కొన్ని రకాల పార్టిక్యులర్ సాధనలు చేయడం వల్ల శరీరం కూడా నశించదు నమ్మండి అది. అంతా చెప్తుంది అది చెప్తున్నటువంటిది. పైగా మన అనేక మంది మాస్టర్స్ మనకి వాళ్ళు అలాగ తమ శరీరంతో ఇప్పటికీ హిమాలయాల్లో సజీవంగా వేల మంది ఉన్నారు. మనకు తెలిసిన ఒక 10 వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఎగ్జాంపుల్స్, కానీ వేల మంది ఉన్నారనమాట. మనకి తెలియదు అంతే. మనకు తెలియనంత మాత్రాన లేనట్టు కానట్టు కాదు కదా. కాబట్టి ఉన్నది సశరీరంతో అందరూ ఇప్పటికీ ఉన్నారు. శరీరం తుచ్చము కానే కాదు. ఆ డైలాగ్ మైండ్ నుంచి తీసేయండి. కాబట్టి అట్లాగే అన్ని ఆత్మ తను ఏది కోరుకుంటుందో ఆ విధంగా జరుగుతూ వెళుతూ ఉన్నాయి. డైరెక్టర్ ఎలా చెప్తే అలాగా పిక్చర్ అనేటువంటిది జరుగుతూ వెళ్ళాలి. షూటింగ్ అంతా గానీ అవన్నీ కూడా కథ, స్టోరీ అవన్నీ కదా. సేమ్ అలాగే లోపల ఉన్నటువంటి ఆ డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళడమే తప్ప ఇక్కడ మనం అంటూ ఏమీ లేమని కాదు. దానికి అనుగుణంగా మనకి యొక్క ప్రణాళికలు వేయబడుతూ ఉంటాయి. మనంగా స్వయంగా కూడా వేసుకోక్కర్లేదండి ఇక్కడ. ఆటోమేటిక్ గా అవే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సరే, మళ్ళీ మన టాపిక్ లోకి వద్దాము. మాస్టర్ అడుగుతున్నాడు శిష్యుడు. మాస్టర్, ప్రత్యేకించి ఏ ప్రశ్నలను నేను అడగాలని రాలేదు. నేను ఇక్కడికి ఎవరి కోసం ఏ విషయాలను మీరు బోధిస్తున్నా అందరికీ అవి ఉపయోగపడతాయి అని అనిపిస్తోంది నాకు. అవును. రామత మాస్టర్ అంటున్నారు, అవును, అవి అలాగే ఉంటాయి. అయితే ఈ శిష్యుడు అడుగుతున్నాడు, కానీ అసాధారణమైన 2 ప్రశ్నలను మిమ్మల్ని అడగాలని అనిపిస్తోంది నాకు. ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తరువాత మనం ఇంతకంటే ఉత్తమ లోకాలకి వెళతాం అని మీరు అన్నారు కదా. సరే, మాస్టర్ ఏమంటున్నారు? అవును, ఈ చర్చా కార్యక్రమం తర్వాత కూడా మరింత ఉన్నత వ్యక్తిత్వ స్థితిలోకే మీరు చేరుకుంటారు. ప్రతి క్షణంలోనూ మీ జీవితం పురోగమిస్తూనే ఉంటుంది. కనుక ఈ క్షణం ఇంతకు ముందు క్షణం కన్నా మరింత ఉన్నతంగా తయారై ఉంటుంది గనుక. అంతేనండి. ప్రతి క్షణం ఉన్నతంగానే ఉంటుంది. ఎట్లా ఉన్నతంగా? నిన్న నా సాలరీ నా సాలరీ వచ్చిందా? అన్నిటికి కట్టేసానా? అయిపోయిందా? మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నతంగా ఉన్నానండి? నిన్నటి వరకు ఉన్నతంగానే ఉన్నా. చక్కగా వస్తుంది ఆశతో వచ్చింది, అయిపోయింది. అన్నిటికి కట్టాల్సింది కట్టేసుకున్నా. మార్నింగ్‌కి జస్ట్ ఎంతో మినిమంగా ఉంది అంతే. మరి ఉన్నతంగా ఎక్కడున్నాను? లో బడ్జెట్‌లో ఉన్నాను కదా! తక్కువలో ఉన్నాను కదా! అంటే నో. కట్టవలసింది చెప్పాను కదా ఇందాక. మనకొచ్చిందా కట్టేస్తున్నామా, ఇచ్చేస్తున్నామా జస్ట్ హ్యాపీగా. మన బాధ్యతలు నిర్వర్తిస్తున్నామా? సో దాంతోటి మనం హ్యాపీగా ఉన్నట్టే కదా. కాబట్టి అన్నిటికన్నా ఈరోజు ఏ విధానంలో ద్రవ్యపరంగా నేను తక్కువైనా ఆత్మపరంగా, ఆనందపరంగా, భావనాపరంగా చాలా ఉన్నతంగా ఉన్నాను. ఎందుకని? నేను చేయాల్సిన కార్యక్రమాలు హ్యాపీగా చేసేస్తాను. అయిపోయింది. ఇంకేంటి? మళ్ళీ కష్టపడుతూ మామూలుగానే వెళ్తాం. మళ్ళీ వచ్చినప్పుడు వస్తూ ఉంటది. అంటే ప్రతి క్షణం ఒకసారి చూడండి. నేను మా డాబా సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాను నేను. పడిపోతే ఫ్లోర్ నుంచి కింద పడితే ఎలా ఉంటుందండి? చక్కగా హ్యాపీగా కాలుకి ఫ్రాక్చర్ అయిందనమాట. ఆ ఫ్రాక్చర్ అవ్వడంతోటి కాసేపు ఆలోచించా. ఎందుకు జరిగిందబ్బా ఇది? అంటే నేను కోరుకున్నాను. కావాలని పడాలని కోరుకోవడం గాదు. నాకు అందులో దాని నుండి నేర్చుకోవాల్సిన లెసన్ ఒకటుంది. అందుకోసమే నాకు తెలియకుండానే అంటే కొన్ని ఇక్కడ నా ప్రమేయం లేకుండా కొన్ని మనకు జరుగుతూ ఉంటాయి. కానీ దాని వెనకాల అర్థం, పరమార్థం, లెసన్ ఒకటి ఉంటుంది. అది నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. నేర్చుకోవాలని మన ప్రణాళికలో పెట్టుకున్నాం. అది జరుగుతుంది. దానికి మన ప్రమేయంతో పని లేదు. సరే, 2 రోజులు బాధ భరించాను. కట్టు వేసేసారు. 3 రోజులు బాధ భరించాను. పడుతున్నాను. కానీ చూడండి, ఒక్కొక్కసారి మన మెడిటేషన్ గాని, మన మీద మనకి కాన్ఫిడెన్స్ గాని, అసలు మనం ఏంటనేటువంటిది గుర్తురాదు. నాకు 2, 3 రోజులు బాధపడిన తర్వాత అసలు నేనెందుకు బాధపడుతున్నా? పడడం అయిపోయింది. దెబ్బ తగిలింది. రెస్ట్ తీసుకుంటున్నా. కానీ నేనెందుకు బాధపడుతున్నాను? బాధపడాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ జరుగుతోంది. అక్కడ నొప్పుంది. ఇంక నేను ప్రత్యేకంగా ఏం బాధపడాలి? అయ్యో! ఎందుకు జరిగింది అని అనుకున్నా 2 రోజులు.
మూడో రోజు ఏం అనుకున్నానంటే, నేను ఎందుకు జరిగిందని ఫిజికల్‌గా అనుకోవడం, మనసుతో అనుకోవడం కాదు. అసలు లోపలికెళ్ళి చూస్తాను. ఎందుకు జరిగిందో చూద్దాము అని చెప్పేసని నేను స్టార్ట్ చేసుకున్నాను. నా ఆలోచన స్టార్ట్ చేసి అలా జస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని పడుకునేసాను. ఎవ్వరు నన్ను కదపొద్దు మార్నింగ్ వరకని. మరి లేవడానికి లేదు కాబట్టి పడుకునే కదా! పడుకుని మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయాను. సో, వెంటనే ఆ డీప్ బ్రీత్ అనేటువంటిది రాత్రి పడుకునేటప్పుడు 10 గంటలకు అనుకుంటా పడుకున్నాను. మార్నింగ్ మళ్ళీ బ్రెత్ వదిలానండి. లాంగ్ బ్రీత్ అది నాకు. నాకు మనకి సో, దేవతలు అనిమిషులు రెప్పపాటు అంటే రెప్పని ఇలా వాల్చరు, ఎప్పుడు మెలకువగా ఉంటారంటారు కదా! అంటే వాళ్ళ బ్రెత్ కూడా తీసుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఒకవేళ ఒక బ్రెత్ బ్రహ్మదేవుడు ఒక శ్వాసను తీసుకుంటే ఎన్నో యుగాలు గడిచిపోతాయంట ఒక శ్వాసకి. మనకి నిమిషంలోనే 15, 20 సార్లు పైన తీసుకుంటాం శ్వాస. అప్పుడు నాకు అనిపించింది ఆ పాయింట్. ఆ లాస్ట్ పడుకునేటప్పుడు తీసుకున్న బ్రెత్ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అని వదిలేసా. ఒక దీర్ఘ శ్వాసను వదిలేస్తామండి నిట్టూర్పుతో. అలా మార్నింగ్ వదిలాను. అంటే ఈ మధ్య జరిగిన 7 గంటల కాలం నాకు బ్రెత్‌లెస్‌గా జరిగిందనమాట. లోపల పూర్తిగా స్తంభించబడింది. బయట జరిగే బ్రెత్ మాట లోపల జరుగుతూనే ఉంటది. లోపల జరగకపోతే నాకు ఆ ఎరుకే ఉంటదనుకోండి. ఓకేనా? మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు క్యాచ్ చేయాల్సింది కూడా అదే. మన ఔటర్ బ్రెత్, ఇన్నర్ బ్రెత్‌ని క్యాచ్ చేస్తుంది. ఆ క్యాచ్ చేస్తున్నప్పుడు అది అందులోకి కలిసిపోయినప్పుడు ఈ వాయువు కాస్త ప్రాణంలో కలిసిపోయినప్పుడు ఆ ప్రాణం నుంచే మనం అన్నీ తెలుసుకుంటా మనకు అర్థమయ్యేది. దాని నుండి అదే దివ్యశక్తి, దివ్య శ్వాస. సరే ఆ మధ్యలో ఆ శ్వాస తీసుకున్నప్పుడు మార్నింగ్ వదిలే సమయానికి జరిగినదంతా నాకు లైఫ్స్ అన్నీ కూడా అన్ని జన్మలు మొత్తం రీల్ లాగా, పిక్చర్ లాగా తిరిగాయండి. 'బాహుబలి 1, 2, 3, 10' లాగా. ఎపిసోడ్స్ లాగా మార్నింగ్ వరకు నాకు అర్థమైంది. అంటే అప్పుడు నేను ఒక జన్మలో నేను కోరుకున్నాను. సో, నాకు ఇట్లాగా జరగాలి. నేను గనక తప్పు చేసినట్లయితే నేను ఎప్పటికప్పుడు శిక్ష అనుభవించాలనేటువంటి థాట్‌ని రిలీజ్ చేశా గట్టిగా. కాబట్టి నాకది జరిగింది. బట్ ఆ థాట్ నుండి బయటకొస్తున్నప్పుడు అంటే నేను ధర్మానికి సో, ధర్మంగా లేకుండా కొంత డబ్బును తీసుకోవడం అలాంటివి జరిగింది పూర్వజన్మలో. అప్పుడు నేను అనుకున్నా నేను గనక ఎప్పుడు ధర్మంగా లేకపోతానో అప్పుడు నాకు శిక్ష పడాలని నేను అనుకున్న బలంగా. అది మరి పడాలి కదా! మరి చూడండి ఎంత ఈజీగా పడాలని అప్పుడు అనుకున్నాను. అప్పటికున్న జ్ఞానంతోటి మరి ఈ జన్మలో నా జ్ఞానం నాకేమర్థమైంది? మనం పనిష్మెంట్ అనుభవించాలా అనుకుంటే అనుభవిస్తాం. లేదు నేను తెలిసి తెలియక చేశాను తప్పు. దాన్ని సరిదిద్దుకుంటా నా యొక్క జ్ఞానంతోటి, ఆలోచన విధానంతో అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం పనిష్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు. అదే కర్మ. లేకపోవడం అంటే ఉన్నది అనుకుంటే కర్మ, లేదు అంటే అకర్మ. అది మనల్నేం పట్టుకోదు. సో, అప్పుడు నేనేమనుకున్నాను, అప్పటి ఆ జన్మలో జ్ఞానానికి అనుభవించాలని కర్మ ఉంటుందని నేను అనుకున్నాను. బట్ ఇప్పటి నాలెడ్జ్‌కి కర్మ లేదు. నేనిప్పుడు అనుభవించను. అనుభవించాల్సిన అవసరం నాకు లేదు. సో, పరమాత్మ నా తప్పు నాకు అర్థమైపోయింది. నేను తెలిసేసుకున్నా, రెక్టిఫై చేసుకుంటున్నాను. నాకు నేను అనుభవిస్తాను. నేను దీని నుంచి బయట పడిపోవాలి అని చెప్పేసి నేను థాట్ రిలీజ్ చేసి అనుకున్నానండి. ఆ క్షణమే నాకు పెయిన్ ఎలా అంటే ఇలా తీసేస్తే మ్యాజిక్ చేస్తే ఎలా అవుతుందో అంత మ్యాజిక్ చేసినట్టుగా 3 రోజులు ఎంత యాంటీబయాటిక్స్ వేసుకున్నా భరించలేని నొప్పి. నాలుగో రోజు ఆ మార్నింగ్ లేస్తూ ఎలా అంటే ఒక సినిమా థియేటర్ అయిపోగానే సినిమాలోకి వెళ్ళిన తర్వాత హాల్లోకి వెళ్ళాక కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఎగ్జిట్ అనేటువంటిది ఆ డోర్ దగ్గరికెళ్ళి డోర్ ఎలా ఓపెన్ అయితే మనం బయటికెళ్తామో అలాగా నేను దాని నుండి ఆ డ్రీమ్ నుండి జస్ట్ యాస్ట్రల్ ట్రావెల్ నుండి సో వాటి నుండి బయటకొచ్చి హ్యాపీగా అంటే నడవడానికైతే సహకరించలేదు. టైం పట్టింది. కానీ నొప్పేం లేదు, పాడు లేదు. అసలు నొప్పనేదే లేదనమాట నాకింక అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి. ఎందుకనంటే నా మైండ్ రిలీజ్ చేసుకున్నాను. నా మైండ్‌లో ఉన్నటువంటి భావన రిలీజ్ చేసేసాను. ఆటోమేటిక్‌గా అవన్నీ థాంక్స్ అంటే ఆంటీ. నాకు ఆ క్షణంలో ఏంటి అదేలే పునర్జన్మ. పిల్లలకి అయితదిలమ్మా. బయట అంటే కూడా ప్లీజ్ బాగోలా అందరికీ ప్రాబ్లమ్సే ఉన్నాయి. అన్నిట్లోకెళ్ళి మేడం మ్యూట్‌లో ఉండొద్దెవరు. సో ఓకేనండి. అట్లాగా నేనెప్పుడైతే అనుకున్నానో, నాకు ఆ క్షణం నుంచి బాధ లేదిక. బాధనేది అస్సలు ఇంత గూడా అనిపిచ్చలా. కాకపోతే కొంచెం నడవడానికి నేను ఎక్సర్‌సైజ్ చేసి కొంచెం ఒక లోపల ఆ బోన్ అతుక్కోవడానికి టైం పడుతుంది కదా! ఆ క్రాక్ అనేటువంటిది ఇదవ్వడానికి. సో, ఒక నెల పట్టింది. 6, 7 వారాలన్నది కాస్త 3 వారాల్లో 4 వారమే నేను హ్యాపీగా నడిచేసా. సో, అట్లాగా దాంతోటి నేనదనుకున్నా. నేనేం నష్టపోలేదు. నేనేమి అనుకోలేదు. నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. నేనసలు నన్ను ఊరికే చేసి విసుగొచ్చేస్తుంది. నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలన్న భావన రిలీజ్ చేశాను. ఆ భావన కాస్త అట్లాగే జరిగింది. దాన్ని ఇంకా లోపలికెళ్ళి నేను నా జన్మలు పరిశీలించుకోవడానికి గూడా నాకు అవకాశం వచ్చింది.
సో అది పాజిటివ్ గా తీసుకోవడం అంటే ఓకేనండి. అట్లాగే ఇక్కడ ఆయన అంటున్నారు, నువ్వు వెళ్ళేటువంటి ప్రతి క్షణం, నువ్వు అనుభవించే ప్రతి క్షణం ఈ క్షణం కన్నా మరో క్షణం అద్భుతంగా ఉంటుంది. ఆ మరుక్షణం కన్నా ఆ తర్వాత వచ్చే క్షణం పరమాద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ ఎంజాయ్మెంట్ తోనే. అంటే నువ్వు తీసుకునేటువంటి ఆలోచన విధానం నీ భావన క్షేత్రాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి క్షణం అలాగే ఉంటుంది. జస్ట్ ఎప్పుడన్నా బస్సు ప్రతిరోజు నేను ట్రావెల్ చేయాల్సింది నా జాబ్ కోసం. ఏమనుకుంటాను, ఓకే సీట్ దొరకాలనుకుంటే దొరుకుతుంది. లేదు ఈరోజు నిల్చోవాలనుకుంటా, నిల్చుంటే హ్యాపీగానే వెళ్తా. సో ఈరోజు ఆఫీసులో వర్క్ నేనేం చెయ్యను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. నేను ఒక మెడిటేషన్ బుక్ చదువుకోవాలి. అంటే నా వర్క్ నేను కంప్లీట్ అయిన తర్వాత అనుకుంటా. నాకు నేనే తీసుకుంటాను హ్యాపీగా. ఏది కావాలో అలా అన్నోన్ పేజ్ ఒకటి తీసుకుంటాను. అది ఓపెన్ చేస్తే నాకు సూటబుల్ గా పేజ్ వస్తుంది. హ్యాపీగా చదువుకుంటా. ప్రతి క్షణం అబ్బా! అనుకోకుండా డైరెక్టర్స్ మీటింగ్ పెట్టేశారు. వెంటనే కలీగ్స్ అందరూ ఏమనుకుంటారు, అబ్బా! ఇప్పుడు మీటింగ్ పెట్టారా అని అనుకుంటారు. సహజంగా నార్మల్‌గా అనుకోవడం వేరు. దాన్ని లోపలికి తీసేసుకొని నానా బాధపడిపోయి నిరాశ, నిస్పృహ, చికాకుతో భావంతోటి పెట్టేస్తారు. అంత అవసరం లేదు. అక్కడ జరుగుతోంది. దానివల్ల ఉపయోగం ఉంది. ఉంటుంది ఏదో ఒకటి తప్పకుండా. సో, మేడం ఎందుకట్లాగా అనుకోవడం రండి అంటాను. సో, ఎలాగ పెడుతున్నారు? హ్యాపీగా వెళ్ళాలి. మనం ఎందుకు అలాంటిది లేనిపోయింది అనుకోవడం అని అంటే, మీలాగా పాజిటివ్‌గా ఉండలేము హేమ మేడం అంటారు. ఇప్పుడు ఎళ్ళాలి తథ్యం తప్పదు. సో, అలాంటప్పుడు ఎలాగో నిరాశగా వెళ్ళడం ఎందుకు? కాస్త మౌనం ఉత్సాహంగా ఉంటే వాళ్ళు కూడా గబగబా పూర్తి చేస్తారు కదా! అని చెప్పేసని అంటాను. సో, అట్లాగే ప్రతి క్షణం మహా అద్భుతం, మహా అద్భుతం, మహా అద్భుతం. మిరాకిలస్‌గా ఉంటుందనమాట. అది మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మనం అలా అనుకుంటామో, ప్రతీది కూడా అత్యద్భుతంగానే ఉంటది. సో, అట్లాగే ఇంకా ఇంకా ఉన్నాయి ఇన్సిడెంట్స్. నేను తర్వాత చాప్టర్స్ జరుగుతున్న కొద్దీ కొన్ని చెప్తాను. అలా ప్రతి క్షణంలోనే మీ జీవితం పురోగమిస్తూనే ఉంటుంది. ఏ క్షణం కూడా తిరోగమనం కాదు. మనం అనుకుంటాం, నేను క్రితం జన్మలో పెద్ద బాద్‌షాలా పుట్టాను. ఈ జన్మలో ఒక అడుక్కునే వాళ్ళ పుట్టాను. సో ఏంటి అంటే నో, నో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అది అప్పటికి కరెక్టే. నువ్వు దాని వల్ల అనుభవాలు నాకు కావాలి అనుకున్నావు. కాబట్టి ఏమవుతుంది? మళ్ళీ నువ్వు కావాలని ఒక బెగ్గరగానో, లేకపోతే ఒక మామూలు మనిషిగానో, ఒక సాధారణ వ్యక్తిగానో నువ్వు కోరుకున్న అనుభూతిని ఆ అనుభూతి వేరు, ఈ అనుభూతి వేరు. ఎప్పుడు హంసతూలిక తల్పం మీద పడుకోవడం ఉన్న అనుభూతి ఓకే. మనం ప్రకృతిలోకెళ్ళి ఒక చెట్టు దగ్గర చక్కగా ఒక దుప్పటి వేసుకొని హాయిగా అందరితో భోజనం చేసి చల్లటి గాలికి పక్షులు సౌండ్ చేసుకుంటూ చక్కగా కిలకిల రావాలతో వెళ్తున్నప్పుడు పడుకుంటే ఆనందం కూడా వేరుగానే ఉంటుంది కదండీ! అబ్బా! రోజు అలా పడుకునేవాడిని. ఈసారి నేను ఈరోజు ఇలా పడుకుంటాను అని అనుకున్నప్పుడు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఈ అనుభూతి వేరుగా ఉంటుంది కదా! దానికి దీనికి కంపారిజన్ ఏం లేదు. అది ఉన్నతమే, ఇది ఉన్నతమే. కాబట్టి ఇలా ఆలోచించినట్లయితే తక్కువేమి కాదు. నువ్వు స్తోమత పరంగా, స్థితి పరంగా ఆలోచిస్తున్నావు. అది ఎవరికి కావాలి? కదా! సో, అదే, దీనికిదే, దానికదే, దేనికదే తప్ప సో, తక్కువేమీ కాదు. అది మనం ఎప్పుడైతే మన మైండ్‌లో ఫీడ్ చేస్తామో, ప్రతి క్షణం అద్భుతం అని ఎప్పుడైతే అనుకుంటామో, ప్రతి క్షణంలో నేర్చుకుంటాం అనుకుంటామో, అది పురోగమనమే అవుతుంది తప్ప తిరోగమనం కానే కాదు. ఎలాంటి జన్మ తీసుకున్నా మళ్ళీ ఒక్కసారి మనం పురాణాలకు వెళ్దాం. మధుకైటపులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? సనకస నందనుల్ని అడ్డగించి వాళ్ళు విష్ణుమూర్తితోటి ఏం చేస్తారు? విష్ణుమూర్తి శాపానికి గురవుతారు. వాళ్ళేమంటారప్పుడు? అయ్యో! పరమాత్మ, నారాయణ ఆయనేమంటారు? మీరు తప్పు చేశారు. కాబట్టి మీరు శిక్ష అనుభవించాల్సిందే. ఈ శిక్ష అంటే ఆల్రెడీ సనకస నందనులు శపించేశారు. మీరు విష్ణువుకు దూరంగా వెళ్ళండి. మమ్మల్ని అడ్డగించారు గాబట్టి. అనగానే వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడతారు. ఈలోపు నారాయణుడొస్తాడు. వచ్చి నారాయణుడేమంటాడు? ఇక తప్పదు. మీ ఇద్దరికీ శాపం అనేది. అయితే ఒక్కటి మాత్రం ఇస్తాను. మీరు నాకు దగ్గరగా కొన్ని జన్మల్లో అంటే నాకు దగ్గరగా, ప్రియంగా, స్నేహంతో నన్నిష్టపడుతూ నా నామస్మరణ చేస్తూ కొన్ని వందల జన్మలు తీసుకోవాలి. నాకు విరోధంగా ఉండేటట్టయితే ఒక 4, 5 జన్మలు తీసుకుంటే చాలు. ఏది కావాలో కోరుకోండి అంటారు. అమ్మో! నీకు విరోధంగా ఎలా ఉంటాం? మా వల్ల కాదు అంటే మరి 100 జన్మలు తీసుకోవడం ఇష్టమేనా? లేదు లేదు. మీకు విరోధమైన పర్వాలేదు. ఎంతంటే శత్రుత్వంతోటి ఉంటారు. అట్లా తీసుకుంటారా? 4, 5 జన్మలు చాలు. అప్పుడు మీరు మళ్ళీ నా దగ్గరికొచ్చేస్తారు వైకుంఠానికి అని చెప్పగానే, లేదు లేదు. ఎంత వైరమైనా పర్వాలేదు. 4 జన్మలు ఎంతలేండి గడిచిపోతాయి కదా! అనేసంటే, కానీ మీరు ఆ జన్మ తీసుకున్నాక మీ స్పృహని మీరు కోల్పోతారు. మీరు నా వైకుంఠంలో నా దగ్గర ఉన్నటువంటి
పరమ భక్తులు అనేటువంటి జ్ఞానాన్ని మీరు కోల్పోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకై మీరు తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని అనుకుంటేనే మళ్ళీ మీకు ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే మీకు వచ్చేస్తుందో మళ్ళీ మీరు వైకుంఠానికి వచ్చేస్తారు అని చెప్పేసి అని అంటాడు. చూడండి, అందులోనే అర్థమవుతుంది పునర్జన్మ అంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ జన్మని తీసుకుని మళ్ళీ రెండో జన్మకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అదే అన్నమాట. ఓకేనా? సో మళ్ళీ రావణాసురుడు. ఓకే. సో ఇట్లాగా వాళ్ళు ఏంటంటే ఆ క్షణం వరకు ఆ బంధాల్లో విరుక్కుని ఆ మాయలో పడిపోయి వాళ్ళకి తెలియదు మా జన్మ రహస్యం ఏంటో తెలియదు. ఎప్పుడైతే చివరికి వాళ్ళు ఒక్కసారి వాళ్ళు చనిపోతుంటారో మళ్ళీ నా చేతిలో చనిపోతారు అని చెప్పేసి నారాయణుడు చెప్తాడు. మీ చేతిలో చనిపోతే ఇంకేం కావాలి? విరుద్ధంతో ఉంటూ పరమ శత్రుత్వంతో ఉంటూ నా చేతిలో చనిపోతారంటే మాకు అది చాలు అని చెప్పేసి వెళతారు. చివరి క్షణంలో వాళ్ళ జన్మ గుర్తు రావడానికి వాళ్ళు తపశ్శక్తి చేసుకునేలాగా ఆయన జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. మనకి ఎట్లాగా మన పత్రి మహర్షి సార్ మనకి ఎట్లాగైతే మన జన్మ పరంపరలు గుర్తు చేయడానికి మెడిటేషన్ ఎలా టచ్ చేశారో అట్లాగే వాళ్ళకి చెప్పగానంటే వాళ్ళు అప్పటికి తపస్సులు చేయలేదండి, చేశారు. వాళ్ళు చేసిన తపస్సులన్నీ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చేయలా, సిద్ధులు పొందడానికి చేశారు. అది తప్పంటే తప్ప నేను అనట్లా. వాళ్ళు ఒకనొక లక్ష్యాన్ని పెట్టుకుని రాజ్యాలు కావాలని, భోగాలు కావాలని, సిద్ధులు కావాలని చేశారు. అది తప్పు ఒప్పులకి నేను అనట్లా. వాటి కోసం చేశారు తప్ప వాళ్ళ జన్మేంటో తెలుసుకోవడానికి చేయలే. వాళ్ళ ఉన్నత స్థితిని, వాళ్ళ అహాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఆ మెడిటేషన్ ధ్యానం అనేది వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, వాళ్ళ ఆత్మ ఏంటి అనేటువంటిది పరికింప చేసుకోవడానికి చేయలేదు. కాబట్టి వాళ్ళకి తెలియలేదు. కానీ చివరి క్షణంలో నారాయణుడు చెప్తారు, మీరు చివరి క్షణం వచ్చినప్పుడు అప్పుడు నన్ను తెలుసుకుంటారు, నేనే మీకు తెలియచేస్తాను అని చెప్తాడు. ఇక్కడ నారాయణుడు అంటే ఒక పరమాత్మ అనేది పక్కన పెట్టండి, మనలో ఉన్న ప్రతి మనిషిలో కూడా ఆ నారాయణుడు ఉన్నాడు. అంటే ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి మనం ఆ పేరు పెట్టుకున్నాం. మనలో ఉండేటువంటి మూల చైతన్యం ఏదైతే ఉందో అదే నారాయణుడు. దాన్ని మనం తెలుసుకుంటాం అనుకోండి, మనకి ప్రతి క్షణం కూడా వాళ్ళు అన్ని జన్మలు ఎత్తారు, మనం అన్ని జన్మలు ఎత్తక్కర్లా. ఎందుకంటే నాలెడ్జ్ కోసం అక్కడ వాళ్ళు అవన్నీ తెలుసుకోవడానికే ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది. అందుకే అన్ని జన్మలు తీసుకున్నారు. మనం ఆ జన్మల్లో ఉండేటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని, అమృతాన్ని, ఆ యొక్క సారాంశాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అన్ని జన్మలు అక్కర్లేదు, అన్ని జన్మలు అక్కర్లేదన్నమాట. కాబట్టి మనం ఒకే జన్మలోనే చాలా విషయాలు తెలుసుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు ఒకప్పుడు మనం ఏదన్నా ఒక సినిమా కానివ్వండి, ఒక విషయాన్ని కానీ తెలుసుకోవాలంటే అన్ని 10 రకాల బుక్స్ వెతికి అందులో నుంచి తీసి మనకు కావాల్సినటువంటి సారాంశాన్ని రాసుకుని ఒక ప్రజెంట్ చేసేవాళ్ళం. ఏదన్నా సరే, ఏదైనా ప్రజెంట్ చేయడం కానివ్వండి, ఏదైనా అనౌన్స్ చేయడం కానివ్వండి, వాటి గురించి. ఇప్పుడు చూడండి, వికీపీడియాలోకి వెళ్ళి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయగానే క్షణాల్లో వచ్చేసింది. చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళినట్లయితే జస్ట్ ఆ చాట్ జీపీటీలో ఎంత 2 minutes మనకు కావాల్సిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్. అంటే ఎంత తగ్గిపోయింది ఇక్కడ. అంటే ఏమైంది, నువ్వు తెలుసుకునేటువంటి యొక్క టైం తగ్గిపోయింది, ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడు ఆ నాలెడ్జ్, దాన్ని ఉపయోగించే శక్తి నీకు తెలిసినప్పుడు. ఆ వికీపీడియా కానివ్వండి, ఇంకా ఈ టెక్నాలజీ తెలుసుకుంటా. అది తెలియకపోతే మళ్ళీ మామూలుగానే ఆ దాంటి లైబ్రరీకి వెళ్ళాలి, ఇన్ని బుక్స్ తీసుకోవాలి, ఏది ఎక్కడుందో దాన్ని మొత్తం తీసుకోవాలి, చూసుకోవాలి. అంటే బట్ దాని యొక్క ఆనందం వేరు, దీని యొక్క ఆనందం వేరు. అది పక్కన పెడదాం. ఆ రసాస్వాదం అనేటువంటి దాని గురించి నేను చెప్పట్లేదు. అయితే కాకపోతే ఏంటంటే బట్ నాలెడ్జ్ తెలుసుకోవడం ఈజీ అయింది. అట్లాగే ఇప్పుడు మనం చేసేటువంటి ప్రతి ప్రక్రియలో గనక ఆనందాన్ని పొందుతూ ఉంటే, ప్రతి క్షణం ఆనందమే, అనుభూతే, ప్రతి క్షణం కూడా మరో క్షణానికి పునాదే. కానీ ఆ పునాది చోట మళ్ళీ భవనం ఉన్నది. ప్రతి క్షణంలో కూడా మన ఆనంద అనుభూతిని పొందుతూనే ఉన్నాం. పురోగమనమే ఉన్నది, డెవలప్మెంటే ఉంది, మన యొక్క గొప్పతనమే ఉంది తప్ప వెనక్కి లేనే లేదు. అది ఎలాంటి జన్మ అయినా సరే, ఎలాంటి కష్టమైన స్థితి అయినా సరే, ఎలాంటి బాధ అయినా సరే, మనం అనుకుంటే ఒక్కొక్కసారి అబ్బా నేను ఈరోజు ఇలా అనుకున్నా, ఇలా ఎందుకు జరిగింది, ఈ రోజు నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను అలా జరగలేదే, అయ్యో నేను దీన్ని ఖర్చు పెడదాం అనుకుని ఇలా అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే గనక ఇది నాకు మంచిదే జరిగింది కదా, మళ్ళీ మనకే అంటే మనం ఎప్పుడు ఏ క్షణాన్ని కూడా నిరాశ నిస్పృహతోటి గనక నింపకుండా ఉంటే ప్రతి పని సక్సెస్ఫుల్ గానే, ప్రతి పని కూడా పరమార్థం కోసమే, దాని వల్ల మనకి ఉపయోగం పడేలాగానే ఉంటుంది. అలాగే జరుగుతుంది. అలాగే ప్లానింగ్ మన సోల్ చేసేస్తూ ఉంటుంది అనమాట. మనం యాక్సెప్ట్ చేయగలగాలి. కాకపోతే మనం అనుకుంటే ఒకసారి అబ్బా నేను ఈ జాబ్ చేయకుండా అది చేస్తే బాగుండేది, అబ్బా నేను ఇది చదవకుండా అది చదివితే బాగుండేది, నేను ఇది ఎందుకు ఆప్షన్ తీసుకుంటానని అనుకుంటా. బట్ మన సోల్ మనం నిర్ణయించుకునే వచ్చాం కాబట్టి యాక్చువల్గా నేను లా చేయాలనుకున్నా, బట్ పెద్ద అకౌంటెంట్ అవ్వాలని ఎంకామ్ పీజీ చేశా. బట్ నా ప్రొఫెషన్ అంతా కూడా ఏమైందంటే ఎంఏ సాంస్క్రిట్ వైపు వెళ్ళింది, బుక్స్ వైపు. సో టీచింగ్ వైపు దాంట్లో పైకి ఎదగడం వచ్చింది. ఎందుకంటే
నాకు నేను అది భౌతికంగా నిర్ణయించుకున్న లోపల నా అంతరాత్మ నిర్ణయించింది. అది కాదు నువ్వు చదివినా సరే దాని పక్కన పెట్టడమే. వేస్ట్ అయిపోయింది కదా! డిగ్రీ అండ్ పీజీ 2 కూడా అకౌంట్స్ వైపు ఉన్నది. బట్ నా ప్రొఫెషన్ అంతా కూడా ఈ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్ వైపు వెళ్ళింది. చూడండి చేశాను. వేస్ట్ అయిందంటే ఏం అవ్వలా. బట్ ఆ నాలెడ్జ్ ఆ టైంకి జరిగింది. దాన్ని యుటిలైజ్ చేయడం వల్ల డబుల్ పీజీ వల్ల నా సాలరీ ఇంకొంత ఇంక్రిమెంటే పెరుగుతూ వెళ్తోంది. కాబట్టి ఇక్కడ నేను ఎక్కడ బాధపడలేదు. అయ్యో! వేస్ట్ అయింది. నేను ఎందుకు అలా డిసిషన్ తీసుకున్నాను అనుకోలా. ఏ సమయానికి ఆ సమయాన్నే ఆస్వాదిస్తూ, ఇష్టపడుతూ వెళ్ళాను కాబట్టి ప్రతి క్షణం కూడా మహాద్భుతంగా అనిపించింది. సరే మాస్టర్ ఏమంటున్నారు? సరే రామ్‌తాజీ ఆహ్, సరే రామ్‌తాజీ పునర్జన్మలు ఎలా ఏర్పడతాయో కాస్త చెప్తారా ఇప్పుడైనా? శిష్యుడు అడుగుతున్నాడన్నమాట. మాస్టర్‌ని ఏమని రామ్‌తాజీ పునర్జన్మలు అసలు ఎలా ఏర్పడతాయి? కాస్త చెప్పండి. ఎందుకు ఏర్పడతాయి అసలు? మనం ఎందుకు కోరుకుంటున్నాం? అడిగాడన్నమాట. మరింత ఉన్నత లోకాలకు వెళ్ళాలనుకుంటున్న మనం మళ్ళీ ఇక్కడికి ఎందుకు తిరిగొస్తున్నాం అన్నదే నా సందేహం. ఎక్కడెక్కడికో వెళ్ళాలి తిరిగి. ఉన్నతమైన లోకాలు ఎన్నో లోకాలు ఉన్నాయన్నారు కదా! మళ్ళీ మనం ఇక్కడికే మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నాం అన్నది నా సందేహం. మరి దేన్నో నేర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడికి పంపబడుతున్నామా మనం? మనమే వస్తున్నామా? లేతే ఎవరైనా బలవంతంగా ఇక్కడికి నెట్టేస్తున్నారా? అని శిష్యుడు అడిగాడన్నమాట. రమత ఏం చెప్తున్నారంటే, ముందు ఇది చెప్పండి. భవిష్యత్తులో మీరు నేర్చుకోవాల్సింది ఏది ఈ భూతలం మీద మీకోసం ఉండదు అనే అనుకుంటున్నారా మీరు? అంటే అన్నిటిని నేను భూలోకంలో నేర్చేసుకున్నా నెక్స్ట్ జన్మ అబ్బా! ఎంత మోక్షానికి ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేశాను, ఎన్ని ధర్మ కార్యక్రమాలు చేశాను. నా ఉన్నదంతా త్యాగం చేశాను. అన్నిటిని ఇచ్చేశాను. మరి నాకింక ఈ భూతలంలో ఇక జన్మించాలని లేదు. వేరే ఉన్నతమైన లోకాలకు నన్ను పంపిస్తారు. పంపించండి. ఇక నాకు చాలు ఈ భూప్రపంచం మీద నేను చాలా మోక్షానికి అర్హుడనయ్యాను అని మనం శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే అని అనుకున్నాను. మళ్ళీ నేను ఇక్కడ ఎందుకు పుడుతున్నాను అనేటువంటి సందేహానికి ఆయన ఏమంటున్నారు? మీరు దేన్నో నేర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడికి పంపబడుతున్నామా మనం? అంటే అన్ని నేను ఇక్కడ నేర్చేసుకున్నాను అని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ మీరు ఇక్కడికి పంపబడ్డారు అని మీరు అనుకుంటున్నారు. కానీ నిజమే. ఎందుకనంటే మీరేమనుకున్నారు? అన్ని నేర్చుకున్నాను. సో, సెకండ్ క్లాస్‌లో మొత్తం నేర్చేసుకున్నాను కదా! మళ్ళీ ఇంకా నాకేంటి సెకండ్ క్లాస్ అంటే ఇక్కడ క్లాస్ గురించని కాదు జనరల్‌గా చెప్పాను. ఇక్కడ అన్నీ నేర్చేసుకున్నా. ఓకే. అనుకుందాం. సపోజ్ అదే అనుకుందాం. నేను డిగ్రీలో ఉన్నటువంటి పలానా సబ్జెక్ట్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ మొత్తం నేర్చేసుకున్నాను అనుకుందాం. మరి మళ్ళొక్కసారి ఆ సబ్జెక్ట్‌లో ఎవరైనా ఏదైనా పాయింట్ అడిగినప్పుడు నాకు అయ్యో! నేను నేర్చుకున్నట్టున్నానే అయ్యో! ఆ కాన్సెప్ట్ నేను వదిలేసాను. పాస్ అవ్వడానికే కదా అని నేను జస్ట్ 3 చాప్టర్సే చదివాను. యాక్చువల్‌గా 5 చాప్టర్స్ ఉన్నాయి. పాస్ అయిపోయాను కదా! నాకు ఇంకేముంది ఆ సబ్జెక్ట్‌తో పని లేదు అనేటువంటిది అలంకార శాస్త్రం అనేది నేను చదివాను అనుకున్నా. సో, అందులో ఉన్నటువంటి 3 చాప్టర్స్ ఇంపార్టెంట్ చదువుకున్నాను. ఎగ్జామ్స్ రాసాను. పాస్ అయ్యాను. కానీ ఇప్పుడేమైంది? ఆ బుక్ అంతా నాది అయిపోయినట్టే. వేరే చోటకి నేను పీజీకి సంబంధించి పీహెచ్‌డీకి వెళ్తాను. కానీ యాక్చువల్‌గా ఏంటి? నేను 3 చాప్టర్సే చదివాను. మిగతా రిమైనింగ్ 2 చాప్టర్స్ కంప్లీట్‌గా అసలు చదవలేదు. ఎందుకని? మార్క్స్ కోసమని, గొప్పగా వేరే దానికి ప్రమోట్ అవ్వాలని, పీహెచ్‌డీ చెయ్యాలని. సో, ఎలాగ పాస్ అయితే చాలు గదా! అన్న ఉద్దేశంతో ఈ 2 వదిలేసా. ఇప్పుడు నాదేంటి? సబ్జెక్ట్ అయ్యింది. కానీ ఆ రెండిటి మీద నాకు గ్రిప్ లేదు. దాని గురించి నాకు అవగాహన జ్ఞానం లేదు. కాబట్టి ఏం చేయాలి? నేనెక్కడికి వెళ్ళినా ఎంత అది కంప్లీట్ అయినా ఆ 2 చాప్టర్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ అవుతుంది. కోర్స్ పూర్తయితే నాలెడ్జ్ వచ్చినట్టు కాదు. కోర్స్ పూర్తయిందంటే జస్ట్ మనం ఏంటంటే చదువుతాం, పాస్ అవుతాం అయిపోతాయి. కానీ కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిందంటే ఎక్కడో చోట ఏదైనా వదిలుంటే అది రానట్టే దాని కింద. కాబట్టి నేను మళ్ళీ ఆ 2 చాప్టర్స్ నేను చదవాల్సిందే. ఎందుకని? దాని గురించి ఎవరో అడిగారు. ఆ బుక్ తీస్తాను ఓపెన్ చేసుకొని, హమ్మయ్య! ఒక వారం రోజులు పట్టుబట్టి 2 రోజులు ఓ 2 గంటలు చదివితే అప్పుడు వస్తుంది. అప్పుడు నేను వాళ్ళకి దాని గురించి చెప్పగలను. అక్కడ ఏంటి అయిపోయింది. కానీ దీని గురించి నాకు అవగాహన లేదు. అట్లాగే నువ్వు ఈ భూతలంలో ఇంకేముంది అన్ని త్యాగాలు అన్ని రకాలుగా చేశాను. నాకు మోక్షమే ఇంకా. నాకు భగవంతుడు కూడా చెప్పేసాడు. ఈ మార్గానికి సంబంధించి అన్ని రకాల పనులు చేశాను అని చెప్పేసని మనం అనుకుని, ఇంకా లేదు నాకు ఈ భూతలం మీద ఉన్నతమైన లోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావా? అలా ఎప్పటికీ కాదు. ఇక్కడ అన్ని లోకాల్లో అన్ని జ్ఞానాలు ఉన్నాయండి. భూతలం మీద ఉన్నటువంటి జ్ఞానం అన్ని లోకాల్లో అది ఉంది. అన్ని లోకాల్లో ఉన్న జ్ఞానం మనం ఇక్కడ భూతలంలో కూడా పొందుతున్నాము. అదనమాట అది ఆయన చెప్పింది. కాబట్టి నువ్వనుకుంటే సరిపోదు.
ఇక్కడ నువ్వు భూతలంలో పొందాల్సిన జ్ఞానం ఇంకా ఉంది కాబట్టి నువ్వు వచ్చావు. అసలు అయిపోయిందన్న మాటే లేదు ఎప్పటికీ. ఎందుకంటే ఇట్ ఈజ్ రొటేషన్. సర్కిల్ అనే దానికి ఎండింగ్ ఎక్కడో స్టార్టింగ్ ఎక్కడో చెప్పగలమ్మా? లేదు. కాబట్టి ఇక్కడ నువ్వు దేన్నో నేర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడికి పంపబడుతున్నానా, ఇంకేం నేర్చుకోవాలి, అన్ని నేర్చుకున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావు. అది నిజం కాదు అని చెప్పేసి రామ్తో అంటున్నాడు. ఇంకా రామ్తో ఏమంటున్నాడు, ఇది చెప్పండి, భవిష్యత్తులో మీరు నేర్చుకోవాల్సిన ఏది ఈ భూతలం మీద మీకోసం ఉండదు అని మీరు అనుకుంటున్నారా? అదే చెప్పాను ఇప్పుడు. మనకి అన్ని నేర్చేసుకున్న అన్ని అయిపోయింది అనేటువంటి మాట, ఏ లోకంలోకి వెళ్ళి ఒక లోకంలో ఒక జన్మ తీసుకున్నాము, నెక్స్ట్ మన బర్త్ ఇంకో లోకంలో ఉంటుంది అనేటువంటిది అనుకోవద్దు. ఆ లోకంలో ఉన్న విషయాలన్నీ ఒక్కసారి బర్త్ తీసుకున్నా, ఒక 10 సార్లు తీసుకుంటేనే ఆ లోకానికి సంబంధించి పూర్తి జ్ఞానం వచ్చినట్టు కాదు. ఈ బుక్ మొత్తం నేను చెప్పేస్తాను అంటే ఈ బుక్ లో ఉన్నటువంటి ఒక చాప్టర్ గురించి నాకు నాలెడ్జ్ లేకపోతే పూర్తి నాలెడ్జ్ లేనట్టే కదా. సేమ్ అలాగే ఏ తలంలో కూడా పూర్తి నాలెడ్జ్ నాకు వచ్చేసింది ఈ కొన్ని జన్మల్లో అని అనుకోవడానికి లేదు. ఏ తలంలో అయినా మనకి రాని జ్ఞానం ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి మీరు వస్తున్నారు. ఇంకేమంటున్నారు, సరే మాస్టర్, మీరు మరి ఇక్కడ అన్ని సంక్షోభాలే కష్టాలే కదా రామ్తాజీ, ఎన్ని బాధల్ని దుఃఖాన్ని భరించాలి ఈ భూమి మీద. అన్ని కష్టాలను మనమే అనుభవిస్తూ ఉండకపోయినా మన చుట్టూ ఎప్పుడూ కనిపిస్తూ ఉండేది అదే కదా. అన్ని బాధలకు ఈ భూమి ఆలవాలంగా ఉంటున్నట్లే ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఇది మరింత గొప్పగా తయారవుతుందని ఊహించడం కూడా కష్టమే కదా. ఓకే రామ్తాజీ, మీరు చెప్పినట్లుగా ఎందుకు రావడం ఇక్కడ? మళ్ళీ భూతలం మీద వచ్చామంటే కష్టాలు దుఃఖాలు బాధలే కదా. కానీ మరి ఎందుకు వస్తున్నాం? ఇది రావడం వల్ల ఉపయోగం ఏంటి? మళ్ళీ ఎవరైనా అలా కోరుకుంటారా మళ్ళీ ఆ భూలోకానికి వెళ్ళి కష్టాలు బాధలు పడాలని? కానీ మరి ఎందుకు అట్లా జరుగుతోంది అని అడుగుతున్న దానికి రామ్తాజీ ఏమంటున్నారు, ఈ భూమి మీద అనుభవించబడిన చివరి బాధ తిండి దొరక్క కృషించకపోవడమే మాస్టర్. అందరూ ఆకలి మంటలతోనే అలమటిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు అందరి ధ్యేయము ఓ రూపాయి కోసమో, ఓ పెన్నీ కోసమో, ఓ షెకెల్ కోసమో ఎంతో శ్రమించి అలా సంపాదించిన డబ్బుతో ఓ రొట్టెను, కాస్త జున్ను ముక్కను, మగ్గిపోయిన మద్యాన్ని కొనుక్కొని మళ్ళీ పొట్టని నింపుకోవడం మాత్రమే అయి ఉండేది. మరి ఇప్పటి మనుషులు ఎలా ఉన్నారో చూడండి. ఒంటిలోని క్రొవ్వును తగ్గించుకోవడానికి అందరూ సతమతమైపోతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ చక్కగా పోషించబడి హ్యాపీగా బాగా ఒళ్ళు బలిసి ఉంటున్న సమయంలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఎవరో ఊడిపడి చిచి ఇదేం సౌందర్యం అంటాడు శుభం. కనుక ఇప్పుడు అందరూ పస్తులుండి కడుపులు మార్చుకుని సన్నబడిపోవడానికి నానా యాతనలు పడుతున్నారు. ఆహా, జీవితం ఓ సాహసం కాక ఇంకేంటి? ఇక్కడ ఉంటున్న బాధ మీరు అనుకుంటున్న అహమే మాస్టర్. అంటే ఇక్కడ నాకు తెలిసిన పాయింట్ అర్థమైంది ఏంటంటే, సార్ ఈ టాపిక్ చాలా బాగా చెప్తారు, కనీసం అందులో 5% చెప్పడానికి ట్రై చేస్తాను మాస్టర్. ఇది చెప్పిన తర్వాత మనం ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. సో సరే, మన ఈ భూమి మీద ఒకప్పుడు ఎలా ఉండేది? మన ధ్యేయం అంతా కూడా జస్ట్ తినడానికి. ఆదిమవాసులుగా ఉన్నప్పుడు మన ధ్యేయం ఏంటి? జంతువుల్ని పక్షుల్ని వేటాడి తినడం. అంటే ఆ రోజు ఆ పూటకి తినడానికి ఉంటే చాలు, కడుపు నింపుకుంటే చాలు, అమ్మయ్య చాలా అయిపోయింది అనుకునేవాళ్ళం. దీనిని దాచిపెట్టాలని, లేకపోతే అసలు ఆహారం దొరకడం అయిపోయింది కదా ఇంకేం చేయాలని ఆలోచన లేదు. హ్యాపీగా తినేసామా, జంతువులు వేటాడామా, తిన్నామా, పడుకున్నామా, ఇక అంతే. ఏ చెట్టు దగ్గర ఏ త్వరలోనో అలాగా మనకి హిస్టరీలో చదువుకున్నాం కదా, చెట్టు త్వరలో పడుకునే వాళ్ళు, ఆ చెట్టు మీద ఇంకా మరి క్రూర మృగాలు వస్తే చెట్టు మీదకి ఎక్కి అలా పడుకునేసే వాళ్ళు. మళ్ళీ ఉదయం అవ్వగానే మళ్ళీ గుంపులుగా వెళ్ళిపోయి ఆ జంతువుల్ని వేటాడి, ఆ రాళ్లతోటి వేటాడి ఆ తర్వాత దాని మాంసాన్ని తినేసి అట్లాగే జీవనం గడిచింది. మరి పరిణామక్రమం జరుగుతున్న కొద్ది ఏం చేశారు? దానిని వండి వార్చడం నేర్చుకున్నారు, వేడితో తినడం, దానికి ఏదో కాస్త మసాలాలు అద్దడం, ఓకేనా, తయారు చేయడం, వేడిగా తినడంలో ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసుకోవడం, ఆ సముద్రపు నీటితో వండినోడు ఉప్పు కలవడం వల్ల టేస్ట్ ఎంత ఉంటుంది అంటే మారిందనమాట జీవన విధానం. ఒకప్పుడు జంతువులు వేటాడి ఆహారం దొరికితే చాలు అనుకునేటువంటి మన ధ్యేయం కాస్త అబ్బా ఈ రోజు చాలా బాగా తిన్నాను అని ఆ రోజు అనుకోకుండా ఏ సముద్రపు నీటితోనో ఆ యొక్క వండినటువంటి
కర్ర ముక్కల మీద వండినటువంటి ఆ మాంసాన్ని వాటిని తిన్నప్పుడు అతను ఆ సముద్రపు నీళ్లు దాని మీద పడడం ఏదో జరుగుంటది. దాంతో అది టేస్టీగా అనిపించింది. ఆ టేస్టీగా అనిపించింది ఏమనుకున్నాడు, ఓహో దీనికి ఇంకా దీనిని ఇలా ఉప్పు నీటిని కనుక వేస్తే ఇది బాగుంటుందా అన్న అనుభూతి, అంటే నాలుగు ఒక అనుభూతిని ఇచ్చాడనమాట. అప్పుడు ఆ నాలుగు ఊరుకుంటుందా, నాకు రేపటి కూడా ఇలాంటిది ఇవి అనుభూతిని అంటుంది. ఓహో అలాగాని ఆ సముద్రం నీరు ఎక్కడో దూరం అయిపోయింది అనుకుందాం బాగా ఎడండి, దాని దగ్గరికి వెళ్ళి ఇంకొంత కష్టపడి ఆ నీటిని తీసుకొచ్చి దీనిలో కలిపి తినడం మొదలు పెట్టాడు. అంటే ఇప్పుడు రెండు కష్టాలు వచ్చినాయి. అంటే టేస్టీగా ఉండడం కోసం ఈ వేటాడడం దగ్గర నుండి నీటిని తీసుకొచ్చి ఇందులో వేయడం కూడా వచ్చింది. ఆ నీటిని తీసుకొచ్చే క్రమంలో ఎలాగ ఇది పడిపోతుంది కదా అని ఏ ఆకుల చుట్టూ ఏ మిరపకాయలకో పట్టుకునో తీసుకొచ్చి అందులో కారాన్ని కూడా వేసాడు అనుకుందాం. అనుకోకుండా ఆ కారానికి సంబంధించిన మొక్కలు చెట్లు కూడా ఇందులో పడ్డాయి ఆ వాడి ఆహారంలో. అప్పుడు ఏమైంది, కారం అనేటువంటి టేస్ట్ కూడా యాడ్ అయింది. అంటే ఇప్పుడు ఆ రుచికి 3 రుచులు యాడ్ అయినాయి అనమాట. ఆ వాడు అనుకునేటువంటి ఆహార పదార్థం, కాస్త ఉప్పు, కాస్త కారం కూడా యాడ్ అయ్యేటప్పటికి నాలుకకి ఇంకొంచెం టేస్టీగా అనిపించింది కదా. ఇప్పుడేమనుకున్నాడు, అబ్బా దీంట్లో ఏదో యాడ్ అయింది, మంచి టేస్టీగా ఉంది, అది ఎక్కడో తీసుకున్నా నిన్న, అక్కడికి వెళ్ళి అది కూడా ఆ పదార్థాన్ని కూడా తీసుకుంటానని ఆ 3 పదార్థాలు తీసుకొచ్చి వండుకుని తినడం మొదలు పెట్టాడు. ఓకేనా. అంటే ఇప్పుడేంటి, ఈ నాలుక ఏంటి ఇంకో అనుభూతిని కోరుకుంటుంది. అంటే ఉండే కొద్దీ నీలో ఉన్నటువంటి అనుభూతి, అహం అనుకో ఏదన్నా అనుకో, సో కోరుకుంటూ ఉంది మరో కొత్త అనుభూతిని, మరో కొత్త అనుభూతిని. అబ్బా ఎంత టేస్టీగా ఉంది, మనం ఏం చేస్తాం, బిర్యానీ ఈరోజు తిన్నాం అనుకోండి వదిలేస్తామా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేస్తాం, ఇప్పుడు కూడా తినాలి అనుకుంటా. అంటే ఆ టేస్ట్కి అలవాటు పడుతుంది కదా, తినడానికి ట్రై చేస్తాం. మసాలా తగ్గించి ఏదో విధానికైతే తింటాం కదా. అంటే ఆ నాలుగు ఒక్కసారి అలవాటు పడిన తర్వాత అది వదలదు. వాట్సాప్ చూస్తూనే ఉంటాం. ఒక్కసారి ఈ కళ్ళు దాన్ని చూడడానికి అలవాటు అయిన తర్వాత ఏ పని లేకపోయినా ఏం చేస్తాం, ఫస్ట్ ఆ వాట్సాప్ చూస్తూనే ఉంటాం. ప్రత్యేకంగా దాన్ని ఎడిట్ చేసుకోకుండా ఉంటే తప్ప. అది చూస్తున్నప్పుడు అది చెత్త కనపడుతుంది. ఆ చెత్తను చూస్తున్నప్పుడు అది డిలీట్ చేయకుండా దానికంటే ఎడిట్ అయిపోతూ ఉంటున్నాం. అట్లాగే మన అనుభూతి ఇంకోటి 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 కోరుకుంటూ ఉంటే దానికి ఉప ఉప ఆహ్, ఆలోచనలు అనేటువంటిది మరిన్ని పెరుగుతూ వచ్చాయి. ఆలోచనలే అనుభూతులు, అనుభూతులే అహం అక్కడ. సో ఇక్కడ ఈ ఎప్పుడైతే తన ఆలోచన విధానం ఇంకోటి ఇంకోటి కోరుకుంటూ వచ్చిందో ఏమైంది, ఆ అనుభూతుల యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పుడు ఏమనుకున్నాడు, సరే వాడికి మిగిలింది, ఆ మిగిలింది కాస్త ఏం చేస్తాడు, వేరే వాడికి పెట్టాడు. వాడేమన్నాడు, అబ్బా చాలా బాగుంది, ఇంత బాగుంటుందా అని చెప్పేసి అనుకుని వాడేం చేశాడు, సరే దీన్ని ఇలాగా దాచిపెడదాము, తినేయడం అక్కడ పాడేయకుండా అని దాచిపెట్టడం మొదలు పెట్టాడు. మళ్ళీ రేపొద్దున మనం అంత దూరం ఇక్కడికి వెళ్ళి ఇది తేవాలి, అక్కడికి వెళ్ళి అది తేవాలి, ఈ 3 చోట్లకి వెళ్ళి కష్టపడడం కాదు, కాస్త మిగిలింది కాబట్టి దీన్ని ఏదైనా ఆకుల్లో పెట్టి దాచిపెట్టేసి రేపు తిందాము, కష్టపడకుండా సరిపోద్దని ఈ శరీరానికి సుఖాన్ని ఇచ్చాడు. కష్టపడడం కాస్త ఆపాడు. అది నిలబెట్టడం మొదలు పెట్టాడు. ఆ నిలబెట్టడంలో ఏమైంది, మిగతా జంతువులు వచ్చేసి దాన్ని పట్టుకుపోతున్నాయి. అబ్బబ్బ దీన్ని ఇలా కాదని ఓ రాళ్ళ ముందు కప్పి పెట్టాడు. అట్లాగా పరిణామ క్రమం జరుగుతూ జరుగుతూ ఫ్రిడ్జ్ వచ్చిందనమాట ఇప్పటికి. ఓకేనా. అంటే దాచిపెట్టడం అనేటువంటి ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియలో వాడు ఏం చేశాడు, అనేక రకమైన మిషనరీ కనుక్కున్నాడు. ఇవన్నీ అనుభూతులే, కనుక్కోవడం, అవి పెట్టుకోవడం, దాచిపెట్టుకోవడం, వాటి నుండి తినడం, వీటిని మళ్ళీ అంటే ఏమవుతుంది ఇక్కడ, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క లాజికల్ మైండ్ ని, మేధస్సుని పెంచుకుంటూ వెళ్తున్నాడు, అనుభూతి చెందుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, టేస్ట్ లేకపోయినా సరే బద్ధకం అనేటువంటి అనుభూతికి పక్కన పెట్టి, ఇప్పుడు చూడండి ఫ్రెష్ గా ఉన్న ఐటమ్ కి ఫ్రిడ్జ్ లో పెట్టి నుండి తీసిన ఐటమ్ కి తేడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, బద్ధకం కదా, రోజు ఎవరు తెస్తారు ఆకుకూరలు అని తీసి తోసుకొచ్చి అందులో పాడేస్తాం. ఓ 4 రోజులు అదే వాడేస్తాం. పెద్ద టేస్ట్ ఏమి ఉండదు, కంపల్సరీ టేస్ట్ తగ్గుతుంది. కానీ ఏంటంటే బద్ధకం అనేటువంటి దానికోసం, బద్ధకం అంటే అది కూడా ఒక రకమైన అనుభూతే. ఇట్లాగా అనుభూతులు అనే దానికి ఎండింగ్ లేదు కాబట్టి, మళ్ళీ నువ్వు ఇదే లోకానికి వస్తున్నావు అంటే అది ఎండింగ్ లేదు కాబట్టి నువ్వు జన్మలు కూడా ఎండింగ్ అనేటువంటిది ఉండదు. ఎప్పుడు అనుభూతులకి అది అనంతం. కాబట్టి అనంతం అనేటువంటిది ఎక్కడండి అవుతుంది, ఎక్కడ అయిపోతుంది, ఇది అయిపోతుంది కదా, దీనితోటి పూర్తవుతుంది కదా అనడానికి లేదు కాబట్టి వస్తూనే ఉన్నాము అనేటువంటిది ఇక్కడ మనకి రామ్‌తాజీ చెప్తున్నాడు. ఎట్లాగంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒకదానికొకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఏదో మన యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి వాట్సాప్‌లో కానివ్వండి ఏదో ఒకటి జస్ట్ ఒక చిన్న కార్యక్రమం గురించి చూడాలనుకున్నప్పుడు ఈ షార్ట్స్ వస్తాయి కదా, అది చూస్తున్నప్పుడు అసలు వదిలేసి ఈ షార్ట్స్ చూస్తూ మొదలు పెడతాం. అరగంట అయిపోయింది, అయ్యో నేను ఇది చూడాలనుకున్నాను కదా, ఇది చూస్తున్నానేంటి, అప్పుడు గుర్తొస్తుంది. అట్లాగే ఇక్కడ ఎండింగ్ అనేటువంటిది లేదు. ఒక్కొక్క అనుభూతికి దానికి పెరుగుతూ ఉంటాయి తప్ప. కాబట్టి నువ్వు ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను అని నీకు నువ్వు అనుకుని బాధపడొద్దు. ఇక్కడ నీ అనుభూతి మరి కోరుకుంటుంది కాబట్టి వస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పట్లో ఆ ఆహార సేకరణ అనేటువంటిది పెద్ద కార్యక్రమం. నిలవ పెట్టాలి, దాచుకోవాలి అనేటువంటి ఆలోచనే లేదు.
కానీ ఇప్పుడేంటి ఆ తిన్న దాన్ని ఎలా కరగబెట్టుకోవాలి, ఒబెసిటీ ఎలా తగ్గించుకోవాలంటే తినడానికి మార్కెట్కి వెళ్ళి డబ్బులు తీసి కావాల్సినవి కొనుక్కొచ్చి తెగ ప్రోటీన్ తినేస్తాం, మన శరీరానికి మించిన ప్రోటీన్. ఎందుకంటే ఎవరో చెప్పారని లేదా టేస్ట్ కోసము ఆ విపరీతమైన ప్రోటీన్ తినేసిన తర్వాత దాన్ని కరగబెట్టుకోవడానికి నానా రకాల వ్యాయామాలు చేయాలి. ఆ రకరకాల వ్యాయామాలు చేస్తున్నప్పుడు 100 రకాలు ఉంటాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఆ 100 చూడడానికి సెలెక్ట్ చేసుకోవడానికి నానా తతంగం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అనుభూతులే, మన ఆశ కోరిక అనేటువంటిది రకరకాల చర్యలకి దారి తీస్తోంది. కాబట్టి ఇక్కడ చిచి అని మనం అనుకుంటూ ఉంటాం తప్ప ఇక్కడ ప్రతిదీ కూడా అనుభూతి. కాబట్టి నువ్వు అప్పటిలో ఉన్నటువంటి ధ్యేయం ఏంటి? ఆహారం ఉంటే చాలు, నేను ఉంటే చాలు, నా ప్రాణం నిలుపుకుంటే చాలు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాణం అంతా ఆహారం బోలెడంత ఉంది, కోట్ల కొద్దీ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న తర్వాత అమ్మయ్య నేను ఇంత పెట్టేశాను, ఈ అంతా నా మనవళ్ళకి వెళ్తుందో లేదో, అవన్నీ నేను అనుభవిస్తానో లేదో. కూడబెట్టడమే వాడి ధ్యేయం, అనుభవించడానికి లేదు. కొంతమందికి అంతే, మొత్తం కూడబెడతాడు, అనుకోకుండా ఇవాళ రాత్రికి వెళ్ళిపోతాడు పైకి. ఎందుకంటే అనుభవించేటువంటిది లేదన్నమాట. ఆ పైకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు, అయ్యో నేను మొత్తం కూడబెట్టాను తప్ప అనుభవించలేదే, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, దాన్ని ఏం చేయాలి, అయ్యో నేను అనుభవించలేదు కదా అనుకుంటాడు. అక్కడికి వెళ్ళాక అంటే వాళ్ళ లోపల మళ్ళీ ఒక కోరిక స్టార్ట్ అయింది, అనుభవించాలనేటువంటిది. కాబట్టి మళ్ళీ వస్తాడు అనుభవించడానికి కదా. సో అట్లాగే ఇప్పుడు అవన్నీ కూడా ఏమవుతున్నాయి, మనం వాటిని మన కరగబెట్టుకోవడం, మన శరీరాన్ని ఎలా అందంగా ఉంచుకోవాలి, ఎలా ఆస్వాదించుకోవాలి, ఎలా శరీరంలో ఫ్యాట్ తగ్గించుకోవాలి, ఈ పని చేస్తున్నాం. అవునా? చక్కగా కిలోమీటర్ నడిస్తే హ్యాపీగా శరీరంలో ఉన్నటువంటి కొవ్వంతా కరిగిపోతుంది. మనం ఏం చేస్తాం, కిలోమీటర్ నడవడానికి పక్కనే ఉంటాయి కూరగాయలు, దానికి కూడా బడ్డేసుకుని వెళ్ళిపోతుంటారు పిల్లలు. చూడండి, అరే ఇక్కడే కదరా ఉన్నది, వెళ్ళి తీసుకొచ్చారంటే అబ్బా ఎవరు వెళ్తారమ్మా, పక్కనే ఉంటుంది, కనీసం 2 నిమిషాలు కూడా పట్టదు. అంటే మరి ఇంకా వాడి కొవ్వు ఎలా కరుగుతుంది? కాబట్టి ఇట్లాగా ఇవన్నీ కూడా మన జీవన క్రమంలో భాగమే. శుభం. కనుక ఇప్పుడు అందరూ పస్తులుండి కడుపులు మార్చుకొని సన్నబడిపోవడానికి నానా యాతనలు పడుతున్నారు. జీవితం ఓ సాహసం కాక మరేంటి, అది కూడా సాహసమే. చూడండి ఎంతమంది ఒబెసిటీ. అనిల్ అంబానీ కొడుకు ఎలా, ఎంత ఒబెసిటీ ఉంటుంది. ఇక్కడ నేను కామెంట్ చేయడానికి చెప్పట్లేదండి, సారీ మాస్టర్. ఇక్కడ దానికి చెప్పట్లేదు. చూడండి మరి దానికి ఏం చేయడానికి ఏమీ లేదు, కోట్ల కొద్ది ఆస్తి, కావాల్సిన తినడానికి లేదు, హ్యాపీగా చకచకా వెళ్ళిపోవడానికి లేదు. మరి ఆ శరీరాన్ని కరిగించుకోవడానికి ఏం చేయాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అది కూడా ఒక సాహసమే. అవునా? పొద్దున్నే థ్రెడ్మిల్ ఉంటుంది, దాని మీద జంపింగ్, వాకింగ్ చేస్తూ ఉంటారు, స్పీడ్ వాకింగ్. సో ఎందుకని, శరీరంలో బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గాలి. ఎందుకు ఫ్యాట్ తగ్గాలంటే ఫ్యాట్ తగ్గకపోతే అక్కడ లేనిపోయిన కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. ఆ పెంచుకోవడం ఎందుకు, ఈ తగ్గించుకోవడం ఎందుకు? తినడంలోనే మితాహారం, వాటికి సంబంధించిన కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. అలా చేస్తాం లేదు, టేస్ట్ కావాలి అనుభూతి కోసం. మరి ఆ అనుభూతి నువ్వు కోరుకుంటే ఈ అనుభూతి కూడా నువ్వే కోరుకో. ఒబెసిటీని తగ్గించుకోవడానికి పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేయాలంటే చేయాల్సింది, తప్పదు. అంటే ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం తప్పని ఉద్దేశంతో చెప్పట్లా. ఈ అనుభూతి కూడా నీ శరీరం కోరుకుంటుంది. ఎందుకంటే ఫ్యాట్ గా ఉంటే శరీరం అనారోగ్యము, నెక్స్ట్ బాగుండదు. కాబట్టి మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి అది కూడా సాహసోపేతమైనటువంటి అనుభూతి. కాబట్టి ప్రతిదీ అనుభూతే. అందుకే నువ్వు వస్తున్నావు నాయన అనేటువంటిది రామ్తాజ్ యొక్క సందేశం. ఇక ఇతను ఏమంటున్నాడు శిష్యుడు, సరే రామ్తాజీ, జీవితం మీరు అంటున్నది అవుతుందని నాకు అంతగా అనిపించడం లేదు. మీరు అంటున్నది ఏదైతే అంటున్నారో అది అవుతుందని నాకు అంతగా అనిపించడం లేదు. అర్థమవుతున్నట్లుగా అవుతోంది కానీ పునరావృతం కనిపించడం లేదు అనిపిస్తోంది నాకు. ఈ పరిభ్రమణకి ఈ పరిభ్రమణానికి ఓ అంతమే ఉండదా? ఎందుకు ఇట్లాగా ఏదో ఒక చిన్న అనుభూతి కోసం ఉండదా? చూడండి ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే, ప్రతిసారి ప్రతి క్షణం ఇందాక అనుకున్న ఫస్ట్ పాయింట్లు ఏంటి, ప్రతి క్షణం ఉన్నతంగా, ప్రతి క్షణం పురోగమనం, ప్రతి క్షణంలో కూడా డిఫరెంట్ అనుభూతి ఉంటుంది. ఎట్లాగా చూడండి, నిన్న చేసిన కర్రీ నెక్స్ట్ డే చేస్తే ఆ టేస్ట్ కి ఈ టేస్ట్ కి తప్పకుండా 0.001 అయినా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ లో. ఎందుకని, అదే మనిషి, అదే స్టవ్, అవే పదార్థాలు, అదే విధంగా వండినా సరే టేస్ట్ లో ఇంత మార్పు అయినా ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఏదో ఎంతో కొంత తేడా జరిగింది. ఒకవేళ అన్ని క్వాంటిటీలు కరెక్ట్ గా తీసుకున్నా సరే అలా చేసిన టేస్ట్ లో మార్పు వస్తుంది. అదే అన్నమాట. ఎందుకని, ప్రతి క్షణంలో కూడా మార్పే ఉంది. ప్రతి క్షణం వేరుగానే
ఈ క్షణానికి నెక్స్ట్ క్షణానికి వేరు అనేటువంటిది వేరుగా భిన్నంగా అంటే దానికి దీనికి పొంతన ఉండదు. అది ఇది అదే దాని అదే తక్కువ ఎక్కువని కాదు. వేరు వేరు అనుభూతులతోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితం అక్కడ అంతమైపోయింది, నాకు అన్ని తెలిసిపోయినాయి, నా జ్ఞానం అంతా వచ్చింది, నేను అన్ని నేర్చుకుని ఇక నాకు మోక్షమే జన్మే లేదనుకోవడానికి లేనే లేదు. అది మన భ్రమ మాత్రమే, అది కూడా ఒక అజ్ఞానం మాత్రమే అని రామరాజీ చెప్తున్నాడు. సో ఈ పాయింట్ చెప్పేసి ముగిస్తాను. జీవితం ఓ చక్ర భ్రమణం కాదు స్వామి, పునరావృతం అయ్యేది కూడా కాదది, నిరంతరం పరివర్తనమే జీవితపు తీరు. అయినా పరిణామ క్రమంలో ఎదిగి కొనసాగుతూ ఉన్న జీవితం అనుక్షణము సుస్థిరతనే సంతరించుకుంటూ ఉంటుంది. సర్వస్వాన్ని స్వీకరించి ఉంటున్న ఈ జీవితం ఆ జీవితం తన సమాజ ధర్మంతో తన ఉనికిలో నుంచో లేదా స్వయం వర్తమానంలో నుంచే మరుసటి భవిష్యత్తు క్షణాన్ని సృష్టిస్తుంది. ఆ క్షణంలో ప్రతి వ్యక్తి చేత వారి స్వీయ వ్యక్తిత్వపు తీరులతో ఆ జీవితం సృష్టించబడుతోంది. దేనితోటి? తన స్వీయ వ్యక్తిత్వపు తీరు నుండే సృష్టించబడుతోంది. తన స్వీయ అనుభూతి నుండే మరొక క్షణానికి ఆ పునాది అవుతుంది. తన స్వీయ అనుభూతి అంటే తన లోపల ఏది అనుభవిస్తున్నాడో ఆ అనుభూతే మరొక క్షణాన్ని సృష్టించడానికి కారణమవుతుంది, మరో జన్మ తీసుకోవడానికి కారణమవుతుంది. ఎట్లాగా? ఈరోజు పడుకుంటూ నేను ఏమనుకుంటాను, రేపు లేచి అబ్బా నేను కడతాలు వెళ్ళిపోవాలి అన్న ఆలోచన అనుకునేసి అన్ని సర్ది పక్కన పెట్టేసుకుని పడుకుంటాం. యాక్చువల్గా మనం పడుకుంటాం అంటే ఏంటి? ఆ రోజు శవంతో సమానం. ఇంకా ఆ రోజు పడుకున్నప్పుడు ఉదయం లేస్తామో లేదు, శవమే పడుకున్నామంటే. కానీ ఏంటి, మనం ముందు రోజు చేసిన ఆలోచన ఒక సోపానం, ఒక మెట్టు, ఒక పునాది ఏమైంది? నెక్స్ట్ డేకి ఒక సోపానంగా ఒక బిల్డింగ్ తయారైంది. అంటే నేను రేపు మార్నింగ్ లేచి కడతాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనని నేను అక్కడ పెట్టుకున్నాను, పడుకునేశాను. అవునా? పడుకున్న తర్వాత ఏమైంది? అనుకోకుండా డెత్ వచ్చింది అనుకుందాం. కానీ ఆ డెత్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఎందుకని? రాత్రి ముందు హ్యాపీగా అన్ని సర్ది పెట్టుకుని నేను కడతాలు వెళ్ళాలి అని గట్టిగా మనసులో పెట్టుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ డే కుదరలేదు, పైకి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ జన్మ తీసుకుని ఆ కడతాలు వెళ్ళి ఎందుకు వెళ్ళాలనుకున్నాడో ఆ అనుభూతిని పొందడానికి తప్పకుండా వస్తాడు. అంటే మరి అలా అనుకోవద్దా ముందు? అంటే అనుకోవద్దు నేను అనట్లా. హ్యాపీగా తను డెత్ లేదు, మార్నింగ్ లేస్తాడు, అమ్మాయి నేను కడతాను వెళ్ళాలనుకున్నాను కదా, చక్కగా హ్యాపీగా నిట్టూర్చి హ్యాపీగా కాసేపు బ్రెత్ తీసుకుని కావాల్సిన ఎన్ని పెట్టుకొని చక్కగా తయారయ్యి అక్కడికి వెళ్తాడు. ఎందుకని? ఇక్కడ జన్మ పొద్దునకి లెగుస్తానా లేదా అనేటువంటి ఆలోచన ఉన్నా కానీ నెక్స్ట్ నేను లెగుస్తాను అనేటువంటిది మనసులో ఉంది కాబట్టే పడుకుంటున్నాం. అసలు పడుకునేది ఎందుకే? లేకపోతే లేదు నువ్వు ప్రతి నిద్రలో చచ్చిపోతామంటే ఎవరు పడుకోమండి. ఎట్లా గుడ్లప్పగించి నన్ను చూస్తాం తప్ప ఎవరు పడుకోం. కానీ లేస్తామనేటువంటి ఎరుక మనలో ఉంటుంది. ఎందుకు లేవను, నేనెందుకు ఎక్కడ పోతాను అనుకుంటాం కాబట్టే మనం లేస్తాం కదా. అంటే అట్లాగే ఇక్కడ ఆ అనుభూతి కోసమని మనం ఉదయాన్నే లేచి అనుభూతి కోసమని అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి కావాల్సినవి తీసుకుంటాం. ఒకవేళ చనిపోయినా అనుభూతి తన మనసులో గట్టిగా అనుకున్నాడు కాబట్టి తర్వాత వచ్చి తను ఎంతో కొంత తెలుసుకున్న తర్వాత ఆ రోజు అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడికి వెళ్ళాలన్న అనుభూతిని పొందాల్సిందే. అట్లాగే ఇక్కడ కూడా అది నిరంతరం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? సరే అక్కడ కూడా పడుకున్నాడు అనుకుందాం, హ్యాపీగా మెడిటేషన్ చేశాడు, రాత్రి పడుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే తన ఆఫీస్కి వెళ్ళిపోవాలి. తను ఏమనుకుంటాడు? అమ్మ నేను ఉదయం అవగానే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలన్న భావనని వదిలేసి అంతా తయారు చేసుకుని పడుకుంటాడు. ఉదయం అవగానే ఏం చేస్తాడు? తను ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేస్తాడు, మళ్ళీ తన కార్యక్రమాలకి తన ఆఫీస్కి వాటికి వెళ్ళిపోతాడు. లేదు తను అక్కడికి వెళ్ళినప్పుడు చనిపోయాడు అనుకుందాం, అప్పుడేమవుతుంది? అయ్యో నేను పలానా వాటిల్లో ఉంటాయి కదా అంతకుముందు రిలీజ్ చేసిన ఆలోచనలన్నీ, నేను పలానా బ్యాంకులు ఇంతుంది, నేను అది కొనాలి, ఆ ఇల్లు కొనాలనుకున్నాను, సో నీదేంటి అర్ధంతరంగా ఇక్కడికి వచ్చి చనిపోయాను, పలాంటి కొనాలనుకున్నాను కదా, పలాంటి నేను ఎందుకు కొనలేదు, అసలు మామూలుగా కాదు పెద్ద అపార్ట్మెంట్ కొనాలనుకున్నాను, నా దగ్గర అంత ఆస్తుంది కదా, నేనేంటి ఇలా వచ్చేసాను, అయ్యో ఇలా ఎందుకు జరిగింది, నా డబ్బంతా ఏమైపోతుందో అన్న ఆలోచన వాళ్ళు ఉందనుకోండి, మళ్ళీ ఆ ఇంటిలోనే వచ్చి జన్మ తీసుకుంటాడు. అంటే చెడు అని కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి జస్ట్ ఆ రొటేషన్ ఏదైతే ఉందో అది చెప్తున్నాను. ఇక్కడ మంచి చెడుతో కర్మతోటి నేను చెప్పట్లేదు. అట్లాగా మన ఆలోచనే మరో క్షణానికి వెళుతోంది, మన అనుభూతే మన ఇంకో జన్మ తీసుకోవడానికి. అంటే ఇక్కడ మనం రిలీజ్ చేస్తూ ఉంటాం, నేను ఇంకా తెలుసుకోవాలి, అనుభూతి కావాలి, ఇది కావాలని అనుకుంటూనే ఉంటాము. అది మన ఎరుకతోనే కానీ ఎరుక లేకుండా ఏం కాదు, అది మనం ఫీడ్ చేసుకుని తప్ప ఎరుకతోనే అనుకుంటాం. కానీ ఎరుకలో ఉన్నామనేటువంటి ఆలోచన మనకు సరిగ్గా తెలియదు కొన్ని విషయాల్లో.
కదా. కాబట్టి దానికోసమని మళ్ళీ మనం వస్తూనే ఉంటాము. కాబట్టి ఇక్కడ అంతం అనేది లేనే లేదు. అదే రామ్తాజీ చెప్తున్నాడు. అర్థమైందా అండి? కావాలంటే చూడండి, మనం ఏ అనుభూతినైతే మనం పక్కన పెట్టేస్తాం, ఆ అనుభూతి అవ్వకుండా అది పూర్తి అవ్వదండి. ఆ జన్మ అవ్వదు. జన్మ ఒకవేళ అనుకోకుండా అర్ధంతరంగా చనిపోయిన దానికోసం మళ్ళీ వస్తాడు. ఎట్లా? మనకి లాహిరి మహాశైలు ఏం చేస్తాడు అందులో, ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి తన తపస్సులో కూర్చుంటాడు కదా. మహావతార్ బాబాజీ ఏం చేస్తాడంటే, సరే పద నేను తీసుకెళ్తానని ఒక ఆస్ట్రల్ ట్రావెల్లో తను ఒక పెద్ద బిల్డింగ్ లోకి తీసుకుని వెళ్తాడు. అవునా? బంగారపు బిల్డింగ్ లోకి తీసుకుని వెళ్ళగానే అక్కడ కూర్చోవాలనేటువంటిది లాహిరి మహాశైలికి ఉందన్నమాట. ఆ బంగారంతో చేసినటువంటి ఆ కోటలో కూర్చోవాలి, ఆ గోడల్ని చూడాలి, ఆనందానుభూతిని పొందాలి, ఆ సింహాసనం బంగారపు సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పేటువంటి అనుభూతి తన మనసులో ఉండిపోయింది. అందుకని ఆ అనుభూతిని తను పూర్తిగా పొందందే ముందుకు వెళ్ళలేడు అనమాట. అందుకని ఏం చేస్తాడు మహావతార్ బాబాజీ, పద నీకు తీసుకుని వెళ్తానని ఆ రాత్రి తను చేస్తున్న మెడిటేషన్ ఆయన తీసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత అన్ని గుర్తు తెచ్చుకున్న తర్వాత అప్పుడు కళ్ళు మూసుకోమంటాడు. ఆ లాహిరి మహాశైలు అక్కడే కళ్ళు మూసుకుంటాడు ఆ భవనంలో. కళ్ళు మూసుకున్న తర్వాత ఒక్కసారి అలాగ నీ శ్వాసను గమనించి అంటాడు. గమనించగానే ఆయన గుర్తొస్తుంది, ఈ కోరికని నేను పొందాలని నేను థాట్ రిలీజ్ చేశాను, నాకు ఇప్పుడు ఈ అనుభూతి పూర్తిగా ఫుల్ఫిల్ అయిపోయింది, పూర్తిగా అనుభవించేసా, నాకు ఇంకా అక్కర్లేదు. నా యొక్క పుట్టుక గుర్తొచ్చింది, నేను ఎందుకు వచ్చాను ఇక్కడ ఏంటో నాకు అర్థమైంది, ఇక్కడికి రావాలని నేను ఆలోచన చేస్తాను కాబట్టి వచ్చాను. మహావతార్ బాబాజీ నాకు ఇంకా అక్కర్లేదు, నన్ను మామూలుగా తీసుకుని వెళ్ళిపో అంటే మళ్ళీ ఆ క్షణంలోనే అవన్నీ మాయమైపోయి అంటే ఇక్కడ ఏమవుతుంది, అనుభూతిని పొందాలనుకున్నాడు, అది పొందాడు, మళ్ళీ వచ్చేసాడు అనమాట. అట్లాగే మనం అనుభూతి కోసం శరీరాన్ని తీసుకుంటాం, అనుభూతి కోసం నెక్స్ట్ డే ఉంది, ఆ అనుభూతి కోసం నెక్స్ట్ ఇయర్ ఉంది, ఆ అనుభూతి కోసమే ఇంకో 10 సంవత్సరాలు ఉంది, ఆ అనుభూతి కోసమే మరో జన్మ ఉంది. ఏది దేనికి కాదు. ఈ రోజు వండింది ఎలా తింటూ అనుభూతికి హ్యాపీగా జీవిస్తున్నామో నెక్స్ట్ డే కూడా ఇంకో రకమైన వండుకోవాలి అనుకుంటాం, వదలడానికి లేదు. అలాగే అనుభూతి అనేటువంటిది ఆలోచన, నీ యొక్క ఆలోచన అనుభూతి, నీ యొక్క ఆత్మ కోరుకునేది, నీ ఆత్మ అనుకో మనసు అనుకో అన్ని ఒకటేనని చెప్పాలంటే ఒక అన్నకి స్థితికి వెళ్ళిన తర్వాత నీ యొక్క ఆలోచన మరో క్షణానికి దారి తీస్తోంది, అది నువ్వే సృష్టిస్తున్నావు, వేరెవరు కాదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు అనమాట రామ్తాజీ. సో నాకు అర్థమైనటువంటిది పునర్జన్మ అనేటువంటిది ప్రతి క్షణం పునర్జన్మే, ప్రతి రోజు పునర్జన్మే. పునర్జన్మ అంటే ఈ శరీరం చాలించి ఈ 100 సంవత్సరాల 50 30 బతికేసి తర్వాత తీసుకోవడం పునర్జన్మ కాదు. ప్రతి క్షణం, ప్రతి ఆలోచన, ప్రతి అనుభూతి, ప్రతి సాహసం, ప్రతి పనిలో నువ్వు పొందేటువంటిది నీకు పునర్జన్మే. దట్ ఈస్ సంథింగ్ ఆఫ్ ద రిఫ్లెక్షన్, దట్ ఈస్ ద చేంజింగ్. సో అవన్నీ కూడా నా యొక్క నాలెడ్జ్ ప్రకారం ప్రతి క్షణం పునర్జన్మ కింద లెక్క అని నేను భావిస్తూ ఉంటాను. సో మాస్టర్స్ మోస్ట్లీ నేను 1 అవర్ చెప్పినట్టున్నాను. నేను కూడా ఇలాగా సార్ లాగా చెప్తూ ఉంటే టీచింగ్ ఫీల్డ్ కదా, వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో చిన్న చిన్న కథలు అలా వచ్చేస్తూ ఉంటాయి. సో పునర్జన్మ ఇంకా ఇక్కడ మనం దీని నుండి ఒక చిన్న టాపిక్, ఇందులో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చిన్న ఒక నాకు తెలిసినటువంటి ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు పునర్జన్మలు చూసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం చూసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ పునర్జన్మల తాలూకా అన్ని అనుభూతులు మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయ్యే ఉంటే ప్రతిదీ ఉంటది. మనకు అవసరమైతేనే తీసుకోవచ్చండి, లేకపోతే ఏం అక్కర్లా. ఇప్పుడు బీరువాలో ఎన్నో 100 చీరలు ఉన్నాయి అనుకుందాం, నాకు అవసరమైన చీర ఎప్పటికప్పుడు తీసుకుంటా కానీ ప్రతిసారి 100 చీరలు తీసి కట్టేసుకోను కదా. అవునా? ప్రతిసారి అన్ని తీసుకోను కదా, అక్కడ ఉన్నాయి, అవసరమైనప్పుడు అవసరమైనవి తీసుకుంటూ ఉంటా. అట్లాగే మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన క్రితం జన్మల తాలూకా ఉన్నటువంటి అన్ని అనుభూతులు మనలో ఉన్నాయి. ఇంకొకటి మన అనుభూతులే కాదు, ప్రతి జీవి యొక్క, ప్రతి మనిషి యొక్క, ప్రతి దాని అనుభూతి కూడా మనలో ఉంటుంది, లింకప్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఒక నెట్, మనం ఒక టీవీ కానివ్వండి, లేకపోతే ఒక ల్యాప్టాప్ కానివ్వండి, ఒక కంప్యూటర్ కానీ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, అన్ని రకాల ఫైల్స్ ఉంటాయి అక్కడ. ఎందుకని? అన్ని రకాల ఫైల్స్ మనం అందులో సేవ్ చేసి పెట్టాం. ఒక ఆఫీస్ కు సంబంధించినటువంటి అన్ని రకాల ఫైల్స్ ఉంటాయి. అవునా? నా దగ్గర నేను చేస్తున్నటువంటి నాకు సంబంధించిన వర్క్ ఉంటుంది, బట్ ఈ వర్క్ ఇంకొకరికి కనెక్ట్ అయ్యి, మా డైరెక్టర్ కనెక్ట్ అయ్యి ఉంది అనుకోండి నా ల్యాప్టాప్, ఆయన ఏంటి నాలాగా ఉన్నటువంటి 10 మంది వాళ్ళ వర్క్ ఆయన దగ్గర సేవ్ అయ్యి ఉంటాయి ఫైల్స్ అన్ని. అవునా? ఆయన ఇంకంతకు మించి పైన చైర్మన్ ఉన్నాడు అనుకోండి, అక్కడ ఉన్న 10 మెంబర్స్ డైరెక్టర్స్ వర్క్, ఇక్కడ మా వర్క్ అందరిది ఆయన దగ్గర సేవ్ అయ్యి ఉంటది, అక్కడ అయిపోయి ఉంటుంది. ఎందుకని? అక్కడ అలా లింకప్ చేసి ఉంటుంది అనమాట నెట్వర్క్ అంతా. సో అట్లాగే మన సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా ప్రతి జీవి యొక్క నాలెడ్జ్, ప్రతి మనిషి యొక్క నాలెడ్జ్, ప్రతి దేవుడి యొక్క నాలెడ్జ్
ప్రతి దాని నాలెడ్జ్ కూడా ప్రకృతి నాలెడ్జ్ మొత్తం కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. ఇదంతా నెట్వర్క్ అనుకుంటే, లేదు నేను చిన్న స్థాయికి చెందిన వాడే అంటే అంతవరకు నీకు తెలుసు. లేదు నేను ఒక చైర్మన్ గా అనుకున్నప్పుడు అందరి గురించి ఆయన దగ్గర ఎలా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఫైల్స్ సేవ్ అయ్యి తన కంప్యూటర్ లో ఉంటాయో అలాగే ప్రతి నాలెడ్జ్ మనలో ఉంటుంది. అలాగే ఈ లోకం కదా అన్ని లోకాల నాలెడ్జ్ కూడా మనతో ఉంటుంది. బట్ కనెక్ట్ అవ్వడం ఎలాగా అనేటువంటిది తెలుసుకోవాలి ఇక్కడ. సో అలా తెలుసుకున్నప్పుడు ఇంకా ఎక్కడ ఏ జన్మ తీసుకోవాలనుకుంటాం చెప్పండి. అన్ని మీ దగ్గరే ఉన్నప్పుడు ఒక చైర్మన్ దగ్గర అన్ని రకాల ఫైల్స్ ఉన్నప్పుడు ఇంకొక ప్రత్యేకంగా ఇంకొక ఫైల్ కావాలి, మళ్ళీ ఇంకా అది చేసి పెట్టండి అనక్కర్లా. ఒక్కసారి ఇలా ల్యాప్టాప్ మీద ఓపెన్ చేయగానే ఆ ఫైల్ వచ్చేసి చూసుకుంటాడు. సేమ్ అదేనండి. ప్రతి క్షణం కూడా అన్ని జన్మలకు సంబంధించిన అన్ని లోకాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఎలాగది మనకి ఎరుకలోకి తెచ్చుకోవాలనేటువంటిదే మనం చేయాల్సినటువంటి సాధన. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో ఎవరికన్నా ఏమన్నా బోర్ కొట్టినా సరే క్షమించండి. బట్ నాకు నా నాలెడ్జ్ నేను షేర్ చేసుకుంటూ వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మంజుల. థ్యాంక్ యూ. అల్లా మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. బోర్ ఎక్కడా కలగలేదు మేడం. స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ చాలా అర్థమయ్యే విధంగా చాలా చాలా చక్కగా చెప్పారు. మా పిల్లలు కూడా వింటున్నారు. విషయం ఏంటంటే మీరు చెప్పేదంతా కూడా. ఆంటీ స్టోరీస్ బాగా చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అడగండి మాస్టర్స్. అడగండి. నాకు తెలిస్తే నేను చెప్తూ ఉంటే వీటికి ఆన్సర్స్, నాకు తెలియకపోతే తర్వాత అయితే సార్ అల్లా బక్షు సార్ మన ఏదో క్షణంలో వాటికి సంబంధించి ఆన్సర్ ఇస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అల్లా బక్షు సార్. ఎందుకనంటే అల్లా బక్షు సార్ పరిచయం అవ్వక ముందు రామ్తా నాలెడ్జ్ నాకు తెలుసు అంటే నాకు నా లోపల తెలుసు, దాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలా, నేను దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తెచ్చుకోవాలా. సార్ ఒకసారి నేను మెడిటేషన్ ఆ బుక్ చదివాను. ఎందుకో చదివిన తర్వాత అసలు రామ్తా నాలెడ్జ్ అనేటువంటిది నాకు తెలియాలనుకున్నప్పుడు నాకు ముందు రోజు నెక్స్ట్ డే నాకు కడతాల్లో కనిపించారు, ముందు రోజు నాకు కల్లో కనిపించారు అనమాట సార్ అలాగా జస్ట్ మంచి పంచె కట్టుకుని అదంతా ఒక ఎమ్మెల్యే వెళ్తున్నట్టుగా అలా వెళ్తున్నారు. ఓహో సార్ రేపు నేను ఈ సార్ని కలవాలా, రామ్తో చెప్పాడు నాకు నువ్వు ఆ సార్ని కలుస్తావు రేపు, సో నాలెడ్జ్ అక్కడ నుండి వస్తుందని నేను నిజంగానే నెక్స్ట్ నేను సార్ని కలిశాను. ఓకే అనుకున్నాను అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పర్సన్ తో సంబంధం లేదు, యాక్చువల్ గా నాలెడ్జ్ అనేటువంటిది మనకి కావాలి. సో ఆ నాలెడ్జ్ నాకు సార్ దగ్గర నుండి చాలా చాలా నేర్చుకున్నాను. దాని నుండి నేను ఇంకా చాలా ముందుకి మామూలుగా వెళ్ళడం కాదండి, రాకెట్ లాగా దూసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. సో ఎందుకంటే ప్రతి దానిలో అనుభూతి నేను పొందుతూ ఉంటాను అనమాట. సో అక్కడ మనం ఎవరి దగ్గర తీసుకుని వదిలేయడం కాదు, ఆ నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ మళ్ళీ మనకంటూ ఒక సోపానాన్ని మనకంటూ ఒకటి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఎవరినో పట్టుకుని కూర్చుని మాత్రం వేలాడద్దు. సో ఇదండి. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నాకు తెలిసిన పరిధిలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్, ప్లీజ్. మేడం నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత డీప్ బ్రెత్ తీసుకున్నాను తర్వాత ఓకే మేడం. హలో సరే మంజుల, అయితే క్లోజ్ చేద్దాం. నేను అనుకున్న భావనతో మీరు ఎవరైనా మెడిటేషన్ చేయాలనుకుంటే హ్యాపీగా మీరు మెడిటేషన్ లో కూర్చోవచ్చు మాస్టర్స్. మేడం వినిపిస్తుందా? క్లోజ్ చేయమంటారా మేడం? హలో అడగండి, ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేస్తున్నట్టున్నారు. ఓకేనండి, వెరీ సరే మంజుల మేడం క్లోజ్ చేయనా? ఓకే మేడం.